ఫ్రెండ్స్, ఈ రోజు మనము లక్ష్మి గారితో ఈసీఈ స్టూడెంట్స్ కి కోర్ ఫీల్డ్ లో కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి విషయాలు అంశం మీద మనము మొత్తం చర్చ స్టార్ట్ చేసే లోపు ఫస్ట్ మనము సెమీ కండక్టర్ సిలికాన్ అంటే దీని మీనింగ్ ఏంటి అసలు? స్టూడెంట్స్ కి ఒక చిన్న స్టోరీతో చెప్పాలంటే ఇలా చెప్తారు. మధ్య మార్గంగా వచ్చేదే సెమీ కండక్టర్. ఇందులో చార్జ్ క్యారియర్స్ ఉంటాయి, కానీ అవి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట వాటిని. ఇంకా సిలికాన్ అన్న పదం దగ్గరకు వస్తే సిలికాన్ మైన్ ఉంటుంది. ఆ మైన్ చేసిన ప్యూర్ సిలికాన్ మైన్ మనం తీసుకొని దాన్ని వేఫర్ గా చేస్తాం అనమాట. ఆ వేఫర్ ని సిలికాన్ వేఫర్ అంటారు. ఈ వేఫర్ లో ఇన్సులేటర్స్, కండక్టర్స్, మెటల్స్ ఈ మూడింటిని మనకు ఎలా కావాలో లేయర్ బై లేయర్ మనకు కావాల్సిన సర్క్యూట్ ఆపరేషన్ జరిగేలాగా మనము సిలికాన్ ని చిప్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఫ్యాబ్రికేషన్ అంతా ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినాక దాన్ని చిప్ అంటాం. అవ్వక ముందు సిలికాన్ వేఫర్ అంటాం. ఇప్పుడు ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి విఎల్ఎస్ఐ ఈ ఫీల్డ్ ఎంట్రీకి బేసిక్స్ వర్సెస్ టూల్స్ మొదటగా అయితే బేసిక్స్ అని చెప్తాను. ఈ విఎల్ఎస్ఐ సైడ్ రావాలంటే ఒక సిలికాన్ ని చిప్ ఎలా చేస్తాము అనే దానికి ఒక పెద్ద సైకిల్ ఉంటుందండి. ఐరన్ ఓర్ తీసిన తర్వాత వేఫర్ ఎలా కట్ చేస్తాము, కట్ చేసిన వేఫర్ లో చిప్ ని ఎలా ప్రింట్ చేస్తాము. టూల్స్ అని అడిగారు. తర్వాత మనము కాలేజ్ లెవెల్కి వస్తే గానీ టూల్స్ అవేవి రావు. చాలా కాలేజెస్ లో విఎల్ఎస్ఐ సంబంధించిన టూల్స్ ఉంటాయి, కాకపోతే వాటికి లైసెన్స్లు ఉండి ఉండవు. ఎందుకంటే కానీ ఇండస్ట్రీ లెవెల్ టూల్స్ కొన్ని ఉంటాయి. అవి కాలేజెస్ లో ఉంటే వాటికి లైసెన్సెస్ ఉండవు. ఒకవేళ లైసెన్స్ కూడా ఉంటే ఆ టూల్ ని ఆపరేట్ చేసే వాళ్ళు ఓవరాల్ గా ఈ జర్నీలో 3 ముఖ్యమైన పాఠాలు ఏంటి ప్రొఫెషనల్ గా ఎలా చెప్తారు? ముందు క్లారిటీ అని చెప్తానండి. ఏ డొమైన్ కి మనం వెళ్ళాలి, విఎల్ఎస్ఐ అంటున్నాము లేదా ఎంబెడెడ్ అని ఇంకొక డొమైన్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ నేను మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంతమందికి కోడింగ్ బాగా వచ్చుంటుంది, కానీ వాళ్ళు కోడింగ్ కాదు నాకు ఇది కావాలి అంటారు, లైక్ విఎల్ఎస్ఐ వైపు రావాలంటారు. కొంతమందికి విఎల్ఎస్ఐ కాన్సెప్ట్స్ బాగా వస్తాయి కానీ కోడింగ్ రాదు. కాబట్టి ఈ మధ్యనే జస్ట్ ఒక సంవత్సరం ముందు డొమైన్ లోకి వచ్చిన ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. ఒక ప్రాజెక్ట్ కోసం నోయిడా వెళ్తే అక్కడ ఉన్న కంపెనీలో ఆ అబ్బాయి నేను అడిగాను, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, నువ్వు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇవి వచ్చి 6 months అవుతుంది కదా ఇప్పుడు, సో ఎలా ఉంది ఇప్పుడు అంటే ఆ అబ్బాయి కూడా ఇదే చెప్పాడు అనమాట. అందరూ ఒకవైపే వెళ్తున్నారు. విత్ ఇన్ విఎల్ఎస్ఐ డొమైన్స్ లో కూడా జాబ్ రెడీ మినీ ప్రాజెక్ట్స్ ఇదర్ ఫ్రంట్ ఎండ్ లో కావచ్చు, బ్యాక్ ఎండ్ లో కావచ్చు, ఎట్లా అప్రోచ్ అవ్వాలి వాటి గురించి? మనకి విఎల్ఎస్ఐ సైడ్ ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ చాలా ఈజీలీ అవైలబుల్. ఎఫ్పిజిఏ అంటారు. ఒక ఎఫ్పిజిఏ కిట్ లో ఏమవుతుందంటే మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. వాటిని నేను ప్రోగ్రామ్ రాసేదాన్ని బట్టి, కోడ్ రాసేదాన్ని బట్టి ఐ కెన్ మేక్ దెమ్ బిహేవ్ లైక్ ఐ వాంట్. ఇటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసుకోవాలి. అనలాగ్ సైడ్ అయితే వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఇప్పుడు మన ఐఐటీస్ ఎన్ఐటీస్ లో జరుగుతూ ఉంటాయి. ఏ కాలేజ్ లో చదువుతున్న వాళ్ళైనా సరే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ లోనే యూ హ్యావ్ టు విజిట్ అదర్ కాలేజెస్ ఫర్ ఆల్ ద ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ అటెండ్ అవ్వాలి. అక్కడ ఉన్న వర్క్ షాప్స్ అటెండ్ కావాలి. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఐ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ హౌ టు క్రియేట్ కదా. హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. మీరు అడిగారు, మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ యొక్క ఎపిసోడ్. మనం అంతకుముందు ఆశ్రిత మూల అని చెప్పేసి ఒక అమ్మాయి గురించి, ఆమె కెరియర్ గ్రాఫ్ గురించి షేర్ చేసినప్పుడు చాలా మంది ఆ ఎపిసోడ్ కమెంట్స్ లో
మాకు ఈసీఈ కోర్ లో కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయి అని చెప్పేసి దాని గురించి ఎపిసోడ్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకోసం ట్విట్టర్ లో వెతకగా మనకి లక్ష్మీ నరసయ్య మిద్దె గారు దొరికారు. అండ్ ఈ రోజు మనం ఆయన హోస్ట్ చేయబోతున్నాము. లక్ష్మీ నరసయ్య గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్ టు ద గైడింగ్ వాయిస్ పోడ్కాస్ట్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, ఎప్పటిలాగానే బిజీ అలా ఉండడం ఇష్టం. అండ్ యా, ఆల్ గుడ్ అండి. అండ్ దేవయ్య గారికి థ్యాంక్స్, మనకి ట్విట్టర్ ఫ్రెండ్ మన ఇద్దరిని పరిచయం చేసినందుకు. అండ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము లక్ష్మీ నరసయ్య, అంటే నేను లక్ష్మి అని పిలుస్తాను, లక్ష్మి గారితో ఈసీఈ స్టూడెంట్స్ కి కోర్ ఫీల్డ్ లో కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అనే విషయాలు అనే అంశం మీద మనము మొత్తం చర్చ స్టార్ట్ చేసే లోపు ఫస్ట్ మనము లక్ష్మి గారి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సార్, మీ గురించి క్లుప్తంగా మా ఆడియన్స్ కి తెలియపరచండి. సరే అండి. ముందుగా ద గైడింగ్ వాయిస్ ప్రేక్షకులకి అందరికీ, శ్రోతలకి అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ నరసయ్య అండి. మాది అవుకు మండలము, కర్నూలు జిల్లా. ఇప్పుడు నంద్యాల జిల్లా, అది రాయలసీమలో ఉంటుంది. అక్కడ నేను పుట్టింది అక్కడే, 7 ఏళ్ల వరకు అక్కడే పెరిగాము. తర్వాత నంద్యాల టౌన్ కి రీచ్ అయ్యి అక్కడ స్టడీస్ అన్ని అక్కడే అనమాట. స్కూల్ గానీ డిప్లొమా చేశాను నేను. రవీంద్ర హై స్కూల్ అనే ఒక హై స్కూల్ వరకు నేను 10th వరకు అక్కడ చదివాను. తర్వాత నంద్యాలలోనే ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో నేను డిప్లొమా చేశాను, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దాని తర్వాత నేను నెల్లూరులో ఆదిశంకర, అంటే మన నెల్లూరు నుంచి తిరుపతి వెళ్లే రూట్ లో గూడూరు అనే ఊరు వస్తుంది, అక్కడ ఆదిశంకర కాలేజ్ అనే కాలేజ్ లో నేను నా గ్రాడ్యుయేషన్ చేశాను. ఎలా అంటే డిప్లొమా అయిపోయిన వాళ్ళకి 4 years గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈసెట్ అనే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ నుంచి కంటిన్యూ చేస్తూ పూర్తి చేస్తారు అనమాట. సో అలాగా నా గ్రాడ్యుయేషన్ అక్కడ అయిపోయింది. దాని తర్వాత నేను ఒక 1.5 year నేను హైదరాబాద్ లో జాబ్ ట్రయల్స్ అవి చేసుకుని ఈ కోర్ సైడే, మనం ఏదైతే డిస్కషన్ టాపిక్ ఉందో ఇవాళ, ఆ కోర్ సైడే నేను జాబ్స్ తీసుకోవాలని చెప్పేసి నేను వేరే ఐటీ జాబ్స్ ఇవన్నీ ఏమీ కూడా అప్లై చేయకుండా అలానే ప్రయత్నిస్తూ 2013లో నా బీటెక్ అయిపోతే 2015లో నేను జాబ్ మొదలు పెట్టాను ఇక్కడ విఎల్ఎస్ఐ కోర్ డొమైన్ లో. ఒక 2.5 సంవత్సరాలు ఇక్కడే హైదరాబాద్ లో చేశాను. తర్వాత ఒక మంచి అవకాశం వస్తే బెంగళూరుకి మూవ్ అయ్యాను. అక్కడ ఒక 2 కంపెనీస్ లో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొక మంచి అవకాశం వస్తే ఇటువైపు మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఈ మధ్యనే 10 నెలలు అవుతుంది. పోయిన ఏడాది ఏప్రిల్లో వచ్చాను ఇక్కడికి. ఓకే, ఎక్సలెంట్. అంటే మీ కెరియర్ చూసుకుంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఈసీఈలో చాలా ఇంట్రెస్ట్ ఉండి అదే ఫీల్డ్ లో మళ్ళీ కోర్ జాబ్ లోనే చేస్తూ ఉండడం అనేది ఒకటి గమనించాను. సెకండ్ థింగ్, ఈ ఎపిసోడ్ వింటున్న వాళ్ళు లేదా చూస్తున్న వాళ్ళు ఒకటి గమనించండి. మన లక్ష్మి గారు హైదరాబాద్ లో జాబ్ చేసి బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ కి వాపస్ వచ్చారు. అంటే కెరియర్ లో ఎప్పుడైనా ఒకే చోట మనకి దొరకాలి అని ఆలోచించడం అనేది తప్పండి. ఒకవేళ మనకి అవకాశం వస్తే వేరే ప్లేస్ కి వెళ్ళి అక్కడ కల్చర్ కూడా నేర్చుకొని మళ్ళీ మనం వాపస్ రావచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే, లేదు చదివిన ప్లేస్ లోనే నేను జాబ్ చేస్తాను, అక్కడికి ఎవరు వెళ్తారు, ఇక్కడికి ఎవరు వెళ్తారు అన్న అపోహ ఉంటది. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ కేటగిరీకి చెందిన వాడినే. నాకు ఇనిషియల్ గా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి బెంగళూరు మూవ్ అవ్వడం, కాకపోతే ఫ్యామిలీ కన్స్ట్రెంట్స్ వల్ల నేను మూవ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు కనుక ఆపర్చునిటీస్ వస్తే ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లోర్ అండి. ఓకే. అండ్ లక్ష్మి గారు, మనము మెయిన్ స్ట్రీమ్ కాన్వర్సేషన్ వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఏంటంటే నేను ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ తో స్టార్ట్ చేస్తాం ఈ ఎపిసోడ్. ఏంటంటే నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాను, వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం వస్తే మీరు టబిమని ఆన్సర్ చెప్పాలి. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. సరేనండి. ఓకే, నా మొదటి పదం వచ్చేసి గతం. గతం, అద్దం. అద్దం మనం ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. భవిష్యత్తు. భవిష్యత్ అంటే నాకు ప్రస్తుతమే అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి పని భవిష్యత్తును మార్చేస్తుంది కదా, కాబట్టి ప్రస్తుతం. గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ ఉన్నారు. సక్సెస్ అంటే అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది దీనికి. కాకపోతే మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేస్తూ ఉండగలిగితే అదే సక్సెస్. ఏం చేయాలనుకుంటున్నామో, మన జీవితం నుంచి మనకి ఏం రావాలనుకుంటున్నామో అవన్నీ చేసుకోగలిగితే అదే సక్సెస్. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్, పుస్తకం. పుస్తకం నాకు చాలా దగ్గరండి. నేను వివిడ్ రీడర్ని. ఇప్పుడు కొంచెం సమయం కుదరట్లేదు కానీ నాకు పర్సనల్ లైబ్రరీ ఉంది, ఒక 600 వాల్యూమ్స్. మా ఊర్లో, మా ఇంట్లో నాకు ఒక పుస్తకం అంటే ఖచ్చితంగా చదవాలంటాను ఎవరైనా సరే. 600 పుస్తకాలు ఉన్నాయా? సూపర్ సార్, మీరు గ్రేట్. అండ్ నెక్స్ట్ పదం వచ్చేసి డబ్బు. అవసరం ప్లస్ అంతకు మించి. గాట్ ఇట్. నెక్స్ట్ పదం లీడర్. బై బర్త్ లీడర్ అంటారు కదండి, అలా ఏం ఉండదు. లీడర్స్ ఆర్ మేడ్. కెరియర్ అంటే నేను ఈ డొమైన్ లోకి వచ్చి నేను 11 సంవత్సరాలు అయింది. నాకు పెద్దగా కెరీర్ అంటే డిఫినేషన్ లాగా ఏమీ లేదు, నడుస్తుంది అంతే. ఓకే. సినిమా. సినిమా అనేది
ఒక లిమిటెడ్ మీడియం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇట్ లిమిట్స్ అవర్ ఇమాజినేషన్. పుస్తకము ఇప్పుడు నేను చదివిన పుస్తకం మీరు చదివితే ఒకలా ఉంటుంది. నేను చదివితే ఒకలా ఉంటుంది. కానీ సినిమా ఈస్ మన ఇమాజినేషన్ లిమిట్ చేస్తూ అక్కడ తెర మీద మనకి ఏం కనపడితే అది చూస్తాం. సో ఇమాజినేషన్ బట్ ఇన్ లిమిటెడ్ ఫార్మ్. చాలా బాగుంది పర్స్పెక్టివ్. అండ్ చివరి పదం హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరి గురించి అయినా ఏదైనా చెప్పొచ్చు. అంటే సినిమా వైపు అడుగుతున్నారు కాబట్టి నేను హై స్కూల్ వయసు నుంచే డైరెక్టర్‌ని బట్టి సినిమాకెళ్ళడం మొదలుపెట్టాను. కాబట్టి హీరో, హీరోయిన్ అంటూ అలా ఏం లేదండి. అచ్చా అచ్చా అచ్చా, గాట్ ఇట్ గాట్ ఇట్. సో థ్యాంక్ యూ అండి, మీ పర్స్పెక్టివ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. స్పెషల్లీ మూవీకి పుస్తకానికి మంచి నిర్వచనం ఇచ్చారు. అంటే పుస్తకం ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం అనేది ఇస్తుంది, అదే సినిమా అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనము మెయిన్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే మీకోసం ఒక రిడిల్ తీసుకొచ్చాను, ఒక పొడుపు కథ. అండ్ ఇవాళ పొడుపు కథ ఏంటంటే, నన్ను వేడిగా లేదా చల్లగా నింపండి, నాలో ఏదైనా ఉంచండి, మరియు నేను ఖచ్చితంగా పట్టుకుంటాను, నేను ఎవరిని. నేను రిపీట్ చేస్తున్నాను, నన్ను వేడిగా లేదా చల్లగా నింపండి, నాలో ఏదైనా ఉంచండి, నేను ఖచ్చితంగా పట్టుకుంటాను, నేను ఎవరిని. సో చూద్దాం ఎవరు ఈ రిడిల్ ని క్రాక్ చేస్తారో. అండ్ ఈ ఎపిసోడ్ యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి, ఆన్సర్ తెలియకపోతే వెయిట్ చేయండి. అండ్ లక్ష్మి గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు టీజీవీ తెలుగు సార్. మనం స్టార్ట్ చేద్దాం మెయిన్ స్ట్రీమ్ కాన్వర్సేషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ గైడింగ్ వాయిస్ ఎవరు? సాహిత్యము, వాంగ్మయము ఈ రెండు నా గైడింగ్ వాయిస్ అండి. మీ సక్సెస్ మంత్ర ఏంటంటే, ఇప్పటివరకు మీ వృత్తిలో కానీ మీ పర్సనల్ లైఫ్ లో కానీ మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? 3 ముఖ్యమైన అంశాలు అంటారా? కొటేషన్ మనం వింటూ ఉంటాం, యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్, యూ గెట్ వాట్ యూ డిజర్వ్ అని వింటూ ఉంటాం. నాకు అది ఏమనిపిస్తుంది అంటే, వీ కెన్ మేక్ అవర్ సెల్ఫ్ బికమ్ మోర్ డిజర్వ్ ఫర్ వాట్ వీ వాంట్. కాలేజ్ చదువుకునేటప్పుడు నాకు అనిపించింది, సరే మనకు కావాల్సింది మనకు రాదు, మనకి ఏమైతే అర్హత ఉందో అదే మనకు ప్రాప్తిస్తుంది అంటాం కదా. మనకి ఏదైతే కావాలో దాని వైపు మనల్ని మనం అర్హత పెంచుకుంటూ వెళ్తే మనకు కావాల్సింది మనకు వస్తుంది కదా అనే ఒక లాజిక్ నాకు అనిపించింది. ఆ థాట్ ప్రాసెస్ నాకు ఎప్పుడు ఉంది ఫస్ట్, అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎంత వీలైతే అంత సహనం పెంచుకుంటూ వెళ్ళాలండి జీవితంలో కానీ పనిలో కానీ ఏ విషయంలో అయినా సరే. ఇది రెండోది, సహనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎంత సహనం, ఒక్కొక్కసారి మనం కొంచెం సహనం వహిస్తే మనకున్న ఆప్షన్స్ డబల్ త్రిబుల్ అవుతాయి. అది నేను గమనించాను, స్వతహాగా నేను కూడా గమనించాను. మూడోది అంటే నేర్చుకోవడం ఆపకూడదు, అదైతే చాలా బాగా అర్థమైంది. సూపర్ సూపర్. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఉండాలి, అంతేకాకుండా పేషెన్స్ అనేది ఉండాలి. చాలా మంచి విషయం చెప్పారు సార్. ఎందుకంటే ఈ జనరేషన్ లో పేషెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే మనకి ఒక 10 minutes లో ఏదంటే అది డోర్ డెలివరీ అవుతుంది, ఆ నేపథ్యంలో జనాలకి వెయిటింగ్ మీద ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది. సో యా, పేషెన్స్ అనేది ఎప్పటికైనా రిజల్ట్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి అది హైలైట్ చేసినందుకు. అండ్ మనం ముందుకెళ్దాం. సో సెమీ కండక్టర్ సిలికాన్ అంటే దీని మీనింగ్ ఏంటి అసలు? స్టూడెంట్స్ కి ఒక చిన్న స్టోరీతో చెప్పాలంటే ఎలా చెప్తారు? సెమీ కండక్టర్ గురించి అంటే ఒక చిప్ అంటే ఏంటి, అంతకంటే ముందు ఏంటంటే, మనకు వోల్టేజ్ కరెంట్ అనేది అందరికి తెలుసు. వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి. ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ ని మనకు కావాల్సిన విధంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనము పంపిస్తూ ఉండడమే మొత్తం జరుగుతుంది. ఒక చిప్ లో ఏం జరుగుతుందంటే, ఈ వోల్టేజ్ కరెంట్ ని క్యారీ చేసుకునే వాటిని చార్జ్ క్యారియర్స్ అంటారు. వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ చార్జ్, అక్యుములేటెడ్ చార్జ్ ని వోల్టేజ్ అంటాం సబ్జెక్ట్ వైజ్ టెక్నికల్ గా. ఆ చార్జ్ ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు తీసుకెళ్ళడానికి చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. నేను ఒక ఉదాహరణ లాగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉందనుకుందామండి. దాని పైన ట్యాంకర్ లో నీళ్లు ఉంటాయి కదా, 2-3 పెద్ద పెద్ద ట్యాంకర్ లో నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఫ్లోర్ లో ప్రతి ఇంట్లో నీళ్లు కావాలి. అవన్నీ కలిపి ఎక్కడికి వెళ్తే, అన్ని కిందికి వచ్చిన తర్వాత అంతా వాడుకున్న తర్వాత డ్రైనేజ్కి వెళ్తాయి, వన్ వే ఆర్ అదర్ కదా. సో ఇది మనము సర్క్యూట్ కి అప్లై చేసుకుంటే, ఒక చిప్ ని మనం బిల్డింగ్ అనుకోవచ్చు, ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్. దానికి మనం ఇచ్చే పవర్ ని మనము కరెంట్ ని పవర్ వాటర్ లాగా అనుకోవచ్చు. అండ్ డ్రైన్ ని మనం గ్రౌండ్ అనుకోవచ్చు. ఈ పవర్ అండ్ గ్రౌండ్ అనేటివి మన సర్క్యూట్ ఎప్పుడు ఉంటాయి, పవర్ అండ్ గ్రౌండ్. ఓకే, ఈ వాటర్ ప్రతి ఫ్లోర్ లో ప్రతి ఇంట్లోకి వెళ్తుంది, కానీ దాని వాడకం వేరేలా ఉంటుంది కదా. కొన్ని చోట్ల వంటకు వాడతాము, కొన్ని చోట్ల ఇల్లు కడుక్కోవడానికి వాడతాము, కొన్ని చోట్ల మనం స్నానం చేయడానికి వాడతాం, ఇలాగా చాలా వాటికి వాడతాం. సో అలాగే ప్రతి చార్జ్ ప్రతి సర్క్యూట్ లోకి కరెంట్ రూపంలో వెళ్తూ రకరకాల పనులు చేస్తుంది.
మనకు కావాల్సినవి. సో ఇదొక చిప్ అనమాట. ఇలా ఉంటుంది. ఈ సెమీ కండక్టర్ అనేది ఏంటంటే మామూలుగా మనకు అన్ని పదార్థాల్లో అంటే ఫిజికల్ మ్యాటర్ అన్నిట్లో మనము వాటికి కరెంట్ అప్లై చేసినప్పుడు అది కండక్ట్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్ కి ఆ ప్రశ్న వలన 3 విభాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి ఇన్సులేటింగ్ మెటీరియల్స్. వీటికి కరెంట్ ఇస్తే ఒకవైపు కరెంట్ ఇస్తే ఇంకో వైపు కరెంట్ పాస్ చేయవు. అందుకే వాటిని ఇన్సులేటర్స్ అంటాం. 2 కండక్టర్స్ అంటే ఇవి కరెంట్ ని పాస్ చేస్తాయి. మొదటి దానికి ఎగ్జాంపుల్ మన వుడ్ తీసుకోవచ్చు. చెక్క కానీ కొన్ని రకాల ప్లాస్టిక్ అలాయ్స్ కానీ కరెంట్ అవి పాస్ చేయవు. అందుకే మనము కరెంట్ ఎక్కడైనా గోడలు ఎక్కడైనా చాలా చిన్నగా కరెంట్ వస్తుంది అనిపిస్తే చెప్పులు వేసుకొని వెళ్తాం. సో చెప్పులు కరెంట్ పాస్ చేయవు కాబట్టి కరెంట్ పాస్ అయ్యే ఒక దారిని అది మూసేస్తుంది. వాటిని ఇన్సులేటర్స్ అంటాం. తర్వాత కండక్టర్స్ అన్ని లోహాలు అన్ని మెటల్ అలాయ్స్ అన్ని కండక్టర్స్ కిందకి వస్తాయి. దే పాస్ కరెంట్ వెరీ మచ్ లైక్ 100% అబవ్ కానీ థియరిటికల్ గా ఒక్కొక్క మెటల్ దాని యొక్క రకాన్ని బట్టి కరెంట్ పాస్ చేయడం ఉంటుంది. వీటిని కండక్టర్స్ అంటాం. మధ్య మార్గంగా వచ్చేదే సెమీ కండక్టర్స్ అంటే ఇందులో చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. కానీ అవి మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. వాటిని మనం కంట్రోల్ చేస్తూ ఎక్కడ పంపాలో ఎక్కడ పంపకూడదో ఆ డెసిషన్ మనం చేయొచ్చు. ఒక రకంగా వోల్టేజ్ అప్లై చేయడం ద్వారా. అంటే ఏం లేదు, ఒక స్కూల్ వదిలారు, పిల్లలంతా బయటకు వస్తున్నారు, పెద్ద గేట్ ఉందనుకున్నాం, అందరూ బయటకు రావాలంటే ఆ గేట్ లోంచి రావాలి. ఆ గేట్ ని నేను ఎంత తీస్తే అంతమంది పిల్లలు వస్తారు కదా. మొత్తం తెరిస్తే అందరూ వచ్చేస్తారు చక్కగా. కొంచెమే తెరిస్తే కొద్ది కొద్దిగా నెమ్మదిగా వస్తారు. సో ఇలా మనకు ఒక కంట్రోల్ ఇచ్చేది సెమీ కండక్టర్. ఇంకా సిలికాన్ అన్న పదం దగ్గరకు వస్తే, సిలికాన్ అంటే మామూలుగా అర్థము మనం కెమిస్ట్రీ ప్రకారం అర్థం అంటే ఇసుక రేణువుల్ని సిలికాన్ అంటాం. కాకపోతే చిప్పులలో వాడే సిలికాను మన ఎడారిలో మనం ఎక్కడన్నా బయట చూసే ఇసుక కాదనమాట. సిలికాన్ మైన్ ఉంటుంది. ఆ మైన్ చేసిన ప్యూర్ సిలికాన్. మనకి ఎలాగైతే రా గోల్డ్, ఐరన్ ఓర్ ఎలాగైతే మనం మైన్ చేస్తామో, ప్యూర్ సిలికాన్ మైన్ మనం తీసుకొని దాన్ని వేఫర్ గా చేస్తాం అనమాట. ఆ వేఫర్ ని సిలికాన్ వేఫర్ అంటారు. ఈ వేఫర్ ని ఏం చేస్తామంటే, ఈ వేఫర్ లో నేను ఇందాక చెప్పిన ఇన్సులేటర్స్, కండక్టర్స్, మెటల్స్ ఈ మూడిటిని మనకి ఎలా కావాలో మనం అలాగా లేయర్ బై లేయర్ ఒక బిల్డింగ్ కట్టినట్టే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క రకమైన మెటీరియల్స్ వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ లో అలా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ మనకు కావాల్సిన సర్క్యూట్ ఆపరేషన్ జరిగేలాగా మనము సిలికాన్ ని చిప్ లాగా కన్వర్ట్ చేస్తాం. మొత్తం అయిపోయిన తర్వాత ఫ్యాబ్రికేషన్ అంతా ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయినాక దాన్ని చిప్ అంటాం. అవ్వకముందు సిలికాన్ వేఫర్ అంటాం. క్లుప్తంగా చెప్పాలంటే ఇలా చెప్పుకోవచ్చు. సూపర్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈవెన్ ఒక 5th గ్రేడర్ కి కానీ లేకపోతే ఒక 80-year-old వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. ఎందుకంటే జనరల్ గా ఒకటి కార్పొరేట్ లో ఒక నానుడి ఉంది ఏంటంటే, మీరు ఒక కాన్సెప్ట్ ని ఇదర్ ఒక 5-year-old కానీ 5th గ్రేడర్ కానీ లేదు అంటే ఒక 80-year-old వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐ థింక్ యూఆర్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్ అన్నట్టు. సో పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఈ ఈ ఫీల్డ్ ఎంట్రీకి బేసిక్స్ వర్సెస్ టూల్స్ మొదటగా ఏది అసలు? మొదటగా అయితే బేసిక్స్ అని చెప్తాను. ఈ బేసిక్స్ లో కూడా మళ్ళీ 2 ఉంటాయండి. ఒకటి ఎలక్ట్రాన్ దగ్గర నుంచి మొదలుకొని చార్జ్, వోల్టేజ్ ఇటువంటి చాలా మౌలికమైన అంశాలు. వాటి ద్వారా మనం సర్క్యూట్స్ గురించి చదువుకుంటాం కదా. ఒక యాంప్లిఫైర్ అంటాము, ఒక రెసిస్టర్ అంటాము, కెపాసిటర్ అంటాము. ఇవన్నీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నమాట. ఈ కాంపోనెంట్స్ ద్వారా ఒక్కొక్క కరెంట్ పాస్ చేసినప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది. ఆ బిహేవియర్ ఎలా ఉంది, దేన్ని ఎక్కడ వాడొచ్చు? ఒక ట్రాన్సిస్టర్ తీసుకుంటే మనము దాన్ని స్విచ్ గా వాడొచ్చు, యాంప్లిఫైర్ గా కూడా వాడొచ్చు. ఇలాగా ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, డివైజెస్ అంటాం. ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ కాంపోనెంట్స్, ఇవన్నీ ఫండమెంటల్స్ అనమాట. సర్క్యూట్స్ అంటే ఎన్ని రకాల సర్క్యూట్స్ ఉంటాయి, ముఖ్యంగా అయితే అనలాగ్ అండ్ డిజిటల్. ఇదంతా సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇది కాకుండా ఈ విఎల్ఎస్ఐ సైడ్ రావాలంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక సిలికాన్ ని చిప్ ఎలా చేస్తాము అనే దానికి ఒక పెద్ద సైకిల్ ఉంటుందండి. ఐరన్ ఓర్ తీసిన తర్వాత వేఫర్ ఎలా కట్ చేస్తాము, కట్ చేసిన వేఫర్ లో చిప్ ని ఎలా ప్రింట్ చేస్తాము. ఇప్పుడు మనము ఇప్పుడు మన పెళ్లికి ఏదైనా ఇన్విటేషన్ మనము ప్రింటింగ్ ఇస్తాం కదా, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇన్విటేషన్ ప్రింట్ చేసినట్టే అలానే సిలికాన్ మీద మనకు కావాల్సిన సర్క్యూట్ లేయర్ బై లేయర్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. దాన్ని ఫ్యాబ్రికేషన్ అంటారు. చాలా మంది టెక్నికల్ గా ఈ విషయం తెలియని వాళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. యాక్చువల్లీ చిప్ అనేది ఫ్యాబ్రికేట్ అవుతుంది. లేయర్ బై లేయర్ వి ఫ్యాబ్రికేట్ ఎవ్రీథింగ్. ఆ చిప్స్ లైఫ్ సైకిల్ ఏంటి, సిలికాన్ నుంచి బయటకి చిప్ వచ్చే వరకు ఏమేమి జరుగుతాయి, ఈ 2 ఒకటి సర్క్యూట్ నాలెడ్జ్,
మన అకాడమిక్ నాలెడ్జ్ అనమాట. చిప్లు అంటే ఏంటి, ఇంకా అది ఎంతవరకు వెళ్తుందంటే ప్రాసెసర్ అంటే ఏంది, మైక్రో ప్రాసెసర్ అంటే ఏంది, మైక్రో కంట్రోలర్ అంటే ఏంది, వీటన్నిటి వరకు వెళ్తుంది అది. అది ఎలాగో మనకు సిలబస్ ఉంటుంది. మ్మ్. ఇంకొకటి ఇది కూడా ఏంటంటే విఎల్ఎస్ఏ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ కూడా అన్లైక్ ఐటీ ఇండస్ట్రీలో మనం ఎంట్రీ పాయింట్ ఏదైనా అయ్యుండొచ్చు, ఎంట్రీ కాన్సెప్ట్ ఏదైనా, ఎంట్రీ ప్లాట్ఫామ్ అంటారు కదా, అది ఏదైనా అయ్యుండొచ్చు. ఇక్కడ విఎల్ఎస్ఏలో మాత్రం ఏ డొమైన్ లో ఉన్నాయి, ఇక్కడ చాలా డొమైన్స్ ఉన్నాయి, 7-8 డొమైన్స్ ఉన్నాయి. సబ్ డొమైన్ విత్ ఇన్ విఎల్ఎస్ఏ కూడా మళ్ళీ వేరే వేరే డొమైన్స్ ఉంటాయి. ఈ ఏ డొమైన్ అయినా సరే ఎప్పటికీ మర్చిపోకూడనివి ఇవి అనమాట. ఏ డొమైన్ అయినా సరే మ్మ్. ఈ ఫండమెంటల్ మర్చిపోకూడదు. ఒకటి అకాడమిక్ సర్క్యూట్ నాలెడ్జ్, కాంపోనెంట్స్, డివైజెస్, చిప్స్, మైక్రో ప్రాసెసర్స్, ఇవన్నీ ఆర్కిటెక్చర్, మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ. రెండోది చిప్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్. ఎందుకంటే మేము చేసే ప్రతి పనిలో ఈ రెండింటిని మేము గమనిస్తూనే, ఈ రెండు గుర్తు పెట్టుకుంటూ ఉంటూనే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు టూల్స్ అని అడిగారు. తర్వాత మనము కాలేజ్ లెవెల్కి వస్తే గానీ టూల్స్ అవేవి రావు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా కాలేజెస్ లో విఎల్ఎస్ఐ సంబంధించిన టూల్స్ ఉంటాయి, కాకపోతే వాటికి లైసెన్స్లు ఉండి ఉండవు. ఎందుకంటే మా కాలేజ్లో టూల్ ఉందని చెప్పుకోవడానికి, ఇంజనీరింగ్ కాలేజ్ లో పర్టికులర్లీ టూల్స్ ఉంటాయి. టూల్స్ కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి అకాడమిక్ టూల్స్, రెండు ఇండస్ట్రియల్ టూల్స్. అకాడమిక్ టూల్స్ ప్రతి కాలేజీలో ఉంటాయి, వాటికి లైసెన్స్లు ఉంటాయి. ఎందుకంటే కాలేజెస్ కాబట్టి లైసెన్స్ చాలా ఈజీగా తీసుకుంటారు, పెద్ద ఖర్చు కూడా ఉండదు వాటికి. అకాడమిక్ టూల్స్ ని అందరూ వాడతారు, మన ల్యాబ్ లో కూడా మన స్టూడెంట్స్ కి అందరికి చేపిస్తారు. కానీ ఇండస్ట్రీ లెవెల్ టూల్స్ కొన్ని ఉంటాయి, అవి కాలేజెస్ లో ఉంటే వాటికి లైసెన్సెస్ ఉండవు. ఒకవేళ లైసెన్స్ కూడా ఉంటే ఆ టూల్ ని ఆపరేట్ చేసే వాళ్ళు, తెలిసి ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నేను కరోనా టైంలో కొద్దిగా ఫ్రీ టైం ఉండింది కదా అప్పుడు అందరికి. సో నేను ప్రతి సాటర్డే వీలైతే నా నాతో పాటు చదువుకున్న వాళ్ళు కొంతమంది లెక్చరర్స్ చేస్తూ ఉన్నారు నా చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ లో. సో వాళ్ళ ద్వారా వాళ్ళు ఒకసారి పిలిస్తే, సరే విఎల్ఎస్ఐ సైడ్ ఏమేమి ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు, ఏమేమి సబ్జెక్టులు బాగా చదువుకోవాలి అని చెప్పేసి చెప్పడానికి థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి నేను కాలేజెస్కి వెళ్ళాను. అప్పుడు నేను గమనించింది ఇదనమాట. టూల్ ఉంటుంది కానీ టూల్ ఆపరేట్ చేసేదానికి ఎవరు సపరేట్ పర్సన్ ఉండరు. ఇండస్ట్రియల్ లెవెల్ టూల్స్. ఇంకొకటి ఇండస్ట్రియల్ లెవెల్ టూల్స్ లో, విఎల్ఎస్ఐ టూల్స్ లో సమస్య ఏంటంటే చాలా కాస్ట్లీ అవి. ఒక నెలకే వాటికి లక్షల్లో ఉంటుంది ఆ లైసెన్సెస్, ఒక నెలకి. కానీ పెద్ద పెద్ద మ్మ్. ఐఐటీస్, ఎన్ఐటీస్ వాళ్ళు యూనివర్సిటీస్ వాళ్ళంతా ఏం చేస్తారంటే అకాడమిక్ కేటగిరీ కింద ఆ లైసెన్సెస్ తక్కువలో తీసుకుంటారు, బట్ స్టిల్ దే ఆర్ వెరీ కాస్ట్లీ అనమాట. అందుకే దెర్ ఈస్ ఏ హ్యూజ్ గ్యాప్. ఇంజనీరింగ్ సిలబస్ అయిపోయిన తర్వాత ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి తెలిసిన నాలెడ్జ్ కి బయట ఇండస్ట్రీలో చేస్తున్న వాటికి ఒక పెద్ద గ్యాప్ ఉంది, ఒక పెద్ద అగాధం ఉంది. అది ఫిల్ చేసుకోవాలి వీలైనంత త్వరగా. వీలైతే చదువుకుంటున్నప్పుడే ఫిల్ చేసుకుంటే ఇంకా మంచిది. లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు మనం టైం పెట్టి అందులో ఆ టూల్స్ బయట నేర్చుకోవడం కానీ, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, లేదా కొన్ని ఇంక్యుబేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇంక్యుబేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, మామూలుగా ఐటీ కంపెనీస్ కి ఒక కోర్స్ చెప్పే ఇన్స్టిట్యూట్స్ వేరు, కోర్స్ చెప్తాయి, కోర్సు ఫీజు కడతాము, కోర్స్ చెప్తాయి, ఆ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు వెతుక్కుంటాం. అలా కాకుండా కొన్ని వీలైసే కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీసే వాళ్ళకు కావాలి కాబట్టి, వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి ఇన్స్టిట్యూట్ లాగా ట్రైనింగ్ కి ఇంటర్వ్యూ చేసి, రిటర్న్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు ఇవన్నీ చేసి ఫిల్టర్ చేసుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళ కంపెనీలోనే రిక్రూట్ చేసుకుంటారు. ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. వీటిని ఇంక్యుబేషన్ కైండ్ ఆఫ్ అచ్చా. ఇన్స్టిట్యూట్స్ అని అంటారు. సో టూల్స్ వీటి గురించి అయితే ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది. సో మనము మీ జర్నీ గురించి చూసుకుంటే, ఫస్ట్ డిప్లొమా చేశారు, తర్వాత బీటెక్ అవును. చేశారు, తర్వాత వేద ఐఐటిలో కోర్సు, అండ్ దాని తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. సో ఓవరాల్ గా ఈ జర్నీలో 3 ముఖ్యమైన పాఠాలు ఏంటి ప్రొఫెషనల్ గా చూసుకుంటే? అంటే కాన్సెప్ట్స్ పరంగా అయినా, డొమైన్ పరంగా అయినా ఎలా చెప్తారు? ముందు క్లారిటీ అని చెప్తానండి. ఫస్ట్ 3 అడిగారు కదా, మొదటిది నేను క్లారిటీ అని చెప్తాను. ఏ డొమైన్ కి మనం వెళ్ళాలి, ఉన్న డొమైన్స్ లో విఎల్ఎస్ఏ అంటున్నాము, లేదా ఎంబెడెడ్ అని ఇంకొక డొమైన్ ఉంది, అది కొంచెం ఐటీ లాగా ఉంటుంది, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మిక్స్ అనమాట, హైబ్రిడ్ డొమైన్ అనొచ్చు. ఏ డొమైన్ లోకి వెళ్ళాలి, ఇక్కడ మరి అదే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ నేను మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, కొంతమందికి కోడింగ్ బాగా వచ్చుంటుంది, కానీ వాళ్ళు కోడింగ్ కాదు నాకు ఇది కావాలి అంటారు, లైక్ విఎల్ఎస్ఏ వైపు రావాలంటారు. కొంతమందికి విఎల్ఎస్ఏ కాన్సెప్ట్స్ బాగా వస్తాయి కానీ కోడింగ్ రాదు. కాబట్టి మన స్కిల్ సెట్ ఏంటి, ఏ డొమైన్ కి మనము సరిపోతాము, లేదా ఏ డొమైన్ మనకు ఆసక్తి ఉంది, ఇది ముందు తేల్చుకోవాలి. నేను ఏదైనా విఎల్ఎస్ఐ వైపు వెళ్ళాలంటే ఏ డొమైన్ లోకి వెళ్ళాలి అనే ఒక ఫుల్ క్లారిటీ అయితే ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత అందరూ ఏ కోర్స్ చేస్తుంటే మిగతా వాళ్ళు అందరూ కూడా అదే ఫాలో అయిపోతున్నారు, ఇది అందరు చేస్తున్నారు అని చెప్పి ఫాలో అవుతున్నారు, అది కూడా జరుగుతుంది. మీరు కాల్ చేసిన తర్వాత ఈ 2 వీక్స్ టైంలో నేను ఈ మధ్యనే
జస్ట్ ఒక సంవత్సరం ముందు డొమైన్ లోకి వచ్చిన ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. ఒక ప్రాజెక్ట్ కోసం నోయిడా వెళ్తే అక్కడ ఉన్న కంపెనీలో చిన్న వెంకట్ రెడ్డి అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వెంకట్ నారాయణ అని. ఆ అబ్బాయి నేను అడిగాను, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, నువ్వు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇవి వచ్చి 6 మంత్స్ అవుతుంది కదా ఇప్పుడు, సో ఎలా ఉంది ఇప్పుడు అంటే ఆ అబ్బాయి కూడా ఇదే చెప్పాడు అనమాట. అందరూ ఒకవైపే వెళ్తున్నారు. విత్ ఇన్ VLSI డొమైన్స్ లో కూడా ఏదైతే పాపులర్ అందరి నోట్లో నానే డొమైన్ ఏదైతే ఉందో దానికే వెళ్తున్నారు అంతా. కానీ వేరే డొమైన్స్ ఉన్నాయి, అందులో కూడా చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంకా అక్కడ స్కేర్సిటీ ఉంది, వర్క్ ఫోర్స్ లేదు, చాలా మంది కావాలి అక్కడ. ఈ క్లారిటీలు ఎవరికి ఉండట్లేదు. అందరం అదేదో ఆ, అంటారు చూడండి, గొర్రెల మందలాగా ఒకవైపే వెళ్తున్నారు అన్నారు. సో మొదటిది నేను సజెస్ట్ చేసేది అంటే నా జర్నీ పరంగా కూడా క్లారిటీ క్లారిటీ అనేది చాలా ముఖ్యం. నేను 10వ తరగతి అయిన తర్వాత నాకు అప్పుడు 525 వచ్చాయి మార్క్స్ 600కి. దిస్ ఈస్ బ్యాక్ ఇన్ 2007. సో ఏంటంటే అప్పట్లో పాలిటెక్నిక్ డిప్లొమా అంటే ఎవరంటే కొంచెం 10th లో ఎక్కువ మార్క్స్ లేకుండా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా పాస్ అయిన వాళ్ళంతా డిప్లొమా వైపు వెళ్ళే వాళ్ళు అనమాట. పాలిటెక్నిక్ చేసుకుంటే ఏదైనా 3 years డిప్లొమా చేసేస్తే ఉద్యోగం వస్తుంది అని. కానీ నేను ఎలా ఆలోచించానంటే, సరే ఎలాగో ఇంజనీరింగ్ చేయాలి, ఇంటర్ చేసినా కూడా IITs NITs ప్రిపేర్ అయ్యి ఇంజనీరింగే చేయాలి. నాకు ఎలాగో ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్ చదివితే ఒక 2 years ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తే 4 years లో ఫస్ట్ ఇయర్ మొత్తం మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉంటాయి. అంటే 6 ఏళ్లలో నేను 3 ఏళ్లే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదువుతాను. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. కానీ ఇక్కడ నేను డిప్లొమా వైపు వెళ్తే 10th తర్వాత డిప్లొమాలో 3 ఏళ్లలో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ కంప్లీట్ గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే చదువుతాం. ఏ ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్. డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ 2వ సంవత్సరంలో వెళ్తాం కాబట్టి సెకండ్ థర్డ్ ఇయర్ మళ్ళీ ఫోర్త్ ఇయర్, మొత్తం 3 years. అంటే 6 years లో డిప్లొమా ద్వారా వెళ్తే 5 years నేను ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు. అదే ఇంటర్ ద్వారా వెళ్తే నేను ఓన్లీ 3 years చదువుతాను 6 years లో, మిగతా అంతా ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. మళ్ళీ నాకు అలా అనిపించింది, అందుకు నేను ఆ క్లారిటీతో నేను ఈ డిప్లొమాని తీసుకున్నాను. సో క్లారిటీ ముఖ్యం అని నేను చాలా నమ్ముతాను. రెండు ఏంటంటే ఈ డొమైన్ అనే కాదండి, ఏదైనా సాఫ్ట్వేర్ డొమైన్ అయినా ఏ ఉద్యోగమైనా మనం దేని వైపు వెళ్తున్నామో, ఏ ఉద్యోగం చేస్తున్నామో అది మనకు చాలా, అంటే అక్కడున్న లైఫ్ సైకిల్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కనుక్కోవాలి. రెండవది VLSI పరంగా చెప్తున్నాను, ఇటువైపు వచ్చి VLSI లేదా ఎంబెడెడ్ వైపు వచ్చినప్పుడు రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ తెలుసుకోవాలి. అంటే ఒక చిప్ సిలికాన్ దగ్గర నుంచి మన మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో వచ్చినప్పుడు ఆ మొత్తం మధ్యలో ఉన్న లైఫ్ సైకిల్ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం మొదలైన తర్వాత 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకే వాళ్ళు ఏదైనా కంపెనీని మారడం ఇలా చేస్తుంటారు. అది కొంచెం ఈ VLSI సైడ్ కొంచెం అది మంచిది కాదు. అంటే అన్లెస్ వాళ్ళు చక్కగా అన్ని నేర్చుకొని, ఇక్కడ నేర్చుకోవడానికంటూ ఏమి లేదు, ఇంకా నేను ఇంకొక వేరే ప్రాజెక్ట్స్ వేరే రకమైన చిప్ మీద పనిచేయాలనుకొని వెళ్తే తప్పితే ముందు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నమాట. మేము జనరల్ గా మేము అనుకునే ఒక మాట ఏంటంటే, VLSI సైడ్ వచ్చినప్పుడు ఫస్ట్ 3 సంవత్సరాలు మనము ఒకటే కంపెనీలో ఉంటే మనకు హైరార్కీ అర్థమవుతుంది. అంటే ఫ్రెషర్ తో ఏం చేపిస్తారు వర్క్, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏం చేపిస్తారు, ఆ హైరార్కీ తెలుసుకుంటూ అసలు మన డొమైన్‌లో నేను తీసుకున్న డొమైన్‌లో మాత్రమే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కనీసం 3 ఏళ్ళు పడుతుంది. రైట్. ఇది రెండోది. అంటే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ గాని, ఒక అప్లికేషన్ లైఫ్ సైకిల్ మనము పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా మూడవది అడాప్టబిలిటీ అంటారు చూడండి. అడాప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకు మన చేతిలో ఉన్న ఫోన్‌లో గాని, లేదా ల్యాప్‌టాప్‌లో గాని ఎన్ని రకాల చిప్స్ ఉంటాయంటే బ్రాడ్‌లీ దే ఆర్ 5 టైప్స్ అనమాట. 5 టైప్స్ ఉంటాయి. డిజిటల్, అనలాగ్ ఇలాగా అన్ని కేటగిరీస్ చూసుకుంటే, ఎందుకంటే అప్లికేషన్ ని బట్టి చిప్ యొక్క ఫంక్షనాలిటీ మారిపోతుంది. ఇప్పుడు GPU అంటాం, గ్రాఫికల్ ప్రాసెసర్ యూనిట్. అది ఒకలా పనిచేస్తుంది, దాని ఆర్కిటెక్చర్ వేరేలా ఉంటుంది. ఒకటి CPU అంటాం, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, ఇది ఒకలా ఉంటుంది. ఇంకొకటి మన మొబైల్ ప్రాసెసర్ ఉంటుంది, MP అంటాం, మొబైల్ ప్రాసెసర్. ఇది ఒకలా ఉంటుంది. ఫంక్షనాలిటీని బట్టి, గ్యాడ్జెట్ ని బట్టి, ఎండ్ అప్లికేషన్ యూసేజ్ ని బట్టి వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ చిప్స్ అనమాట. ఇదేంటంటే చాలా మందికి తెలియదు, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుందంటే VLSIలోనే ఉంటుంది. మనం ఇప్పుడు రైట్ నౌ వీఆర్ అట్ 1 nanometer స్కేల్, 1.2, 1.4 nanometer స్కేల్లో మనము ట్రాన్సిస్టర్స్ మనం బిల్డ్ చేస్తున్నాం చిప్ లో. ఇది చేయడానికి చాలా అడ్వాన్స్డ్ నోడ్ అనమాట. లైక్ ఆ ఎక్విప్మెంట్ కానీ, ఆ ఫౌండ్రీ అంటాం, చిప్ ఫ్యాబ్ అని వినుంటాం జనరల్ గా.
ఫ్యాబ్ సిటీ. అవును. సో ఇలాంటివి ఈ అడ్వాన్స్ ఇది పెద్ద ఒక సప్లై చైన్. 65 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఇందులో. ఒక చిప్ బయటికి రావడం. అది. ఒక సప్లై చైన్ లో 65 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి అనమాట. ఈ బ్రాడ్ యొక్క ఇండస్ట్రీ మైండ్ సెట్ ని కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కెరీర్ స్టార్టింగ్ లో నేను అనలాగ్ వైపు ఉన్నాను. అనలాగ్ చిప్ మీద వర్క్ చేసేవాడిని ఎక్కువగా. తర్వాత నాకు అనిపించింది ఐఓ చిప్స్ అని ఉంటాయి. ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్, నథింగ్ బట్ మన కమ్యూనికేషన్ చిప్స్. అంటే మన ఫోన్ నుంచి కానీ లేదా ఎక్కడి నుంచి అయినా సరే కమ్యూనికేషన్ జరగాలంటే ఐఓ చిప్ ఉండాలి. ఐఓ చిప్స్ అదే. మీద కొంచెం నాకు ఆసక్తి కలిగి అటువైపు వెళ్దాం నేర్చుకుందాం అని చెప్పి నేను అందుకే బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఐఓ చిప్ అచ్చా. మీద నేను 5 ఇయర్స్ లో పనిచేసిన దాంట్లో 4 ఇయర్స్ నేను ఐఓ చిప్స్ మీద మాత్రమే పనిచేశాను. వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఓకే నెక్స్ట్ ఏంటి అని చూసినప్పుడు నాకు ఇంకా 2-3 ఆపర్చునిటీస్ కనపడ్డాయి. ఇలాగా అడాప్టబిలిటీ అంటే టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది కదండి. ఒకప్పుడు ఎలా అవును. ఉన్నాయి టీవీలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం అంతా జీపీయూస్ వైపు తిరుగుతుంది. ఏఐ అండ్ జీపీయూస్. ఏఐ ఎందుకు ఎనేబుల్ అయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎ జీపీయూ. జీపీయూని ఒక ఒక చిన్న ఒక ఒక నేను VLSI లో చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న మాట చెప్పొచ్చేమో. గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, ఒక గ్రాఫికల్ ప్రాసెసర్ ని మామూలుగా డేటా దానికి ఇచ్చి దాన్ని అర్థం చేసుకోవడానికి, అంటే ఒక సిపియు పని వేరు. సిపియు అంటే మన కంప్యూటర్ సిస్టమ్ లో ఉంటుంది. అది కాకుండా ఒక గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్ ని దాని యొక్క కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రాసెసింగ్ కెపాసిటీ. అదే. దానికి డేటా ఇచ్చి దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది చూస్తే దానిలో నుంచి వచ్చింది ఏఐ అనమాట. జీపీయూస్ రైట్. ఎనేబుల్డ్ ఏఐ, సింప్లీ పుట్. సో ఇప్పుడు ఏఐ చుట్టూ తిరుగుతుంది కాబట్టి జీపీయూస్, మెమరీ చిప్స్ ఉన్నాయి. మన ర్యామ్ అని, ఎస్ఎస్డి ర్యామ్ అని, ర్యామ్ చిప్స్ ఉన్నాయి. సో వీటి చుట్టూ ఇండస్ట్రీ తిరుగుతుంది టోటల్ గ్లోబల్ గా. కాబట్టి నేనేమంటా అంటే ఒక ఇండస్ట్రీ ఇన్సైట్ ఉండాలి ఎప్పుడు. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, ప్రతి VLSIలో వచ్చే వాళ్ళకి నేను ప్రతిదీ చెప్తాను. మీరు ఒక 2 ఇయర్స్ కన్నా ఫస్ట్ నెక్స్ట్ దేని మీద వర్క్ చేయాలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. మీరు చేస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది బాగా నేర్చుకుంటూ 2 ఏళ్ల తర్వాత మీరు దీంట్లోనే ఉండాలనుకుంటున్నారా, వద్దా? వద్దు అనుకుంటే, ఉంటా అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. లేదు ఇంకొకటి ఏదన్నా ఇంకొక నేర్చుకోవాలి, ఇంకొక రకమైన చిప్ మీద వర్క్ చేయాలంటే అది ఏంటో ఇప్పుడే ఒకసారి ఇండస్ట్రీ ఇన్సైట్ చూస్తూ ఉండండి అని అయితే చెప్తాను. అదే. గాట్ ఇట్ అండి, గాట్ ఇట్. మనము నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇప్పుడు డొమైన్ లో, VLSI డొమైన్ లో చూసుకుంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, వెరిఫికేషన్, AMS, ఇవన్నీ డిఫరెంట్ ఎంటిటీస్ అనొచ్చు, లేకపోతే డిఫరెంట్ ఆప్షన్స్ అనొచ్చు. అండ్ స్టూడెంట్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవును. సో వీటిని మనము అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? మామూలు జనరిక్ డెఫినేషన్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటే అంతా కోడింగ్ ఉంటుంది, లేదా ఒక యూజర్ చూస్తున్న ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాము అని అంటారు. బ్యాక్ ఎండ్ ఈస్ నథింగ్ బట్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ రన్ అవుతుందో దాన్ని బ్యాక్ ఎండ్ అంటారు. VLSI లో కూడా ఇంకొక రకంగా చెప్పుకుంటే ఇది అనలాగ్ అండ్ డిజిటల్ అని ఉంటుంది. ఈ అనలాగ్ అండ్ డిజిటల్ లో డిజిటల్ వైపు డొమైన్స్ ఉన్నాయి, VLSI డొమైన్స్. అనలాగ్ లో కూడా డొమైన్స్ ఉన్నాయి. నేను మీకు ఒక బ్లాక్ డయాగ్రామ్ లాంటిది ఒకటి షేర్ చేశాను. ఇఫ్ పాసిబుల్ మీరు అది స్క్రీన్ మీద పెట్టండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంటే ఈ VLSI సైడ్ ఫ్రంట్ ఎండ్ అంటే కోడింగ్ ఉంటుంది. VLSI లో కూడా కోడింగ్ ఉన్న డొమైన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక అండ్ గేట్ అని ఉంటుంది, లేదా నాట్ గేట్. నాట్ గేట్ ఈస్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని నేను ఎలా కనెక్ట్ చేస్తానంటే, నేను దానికి ప్లస్ మన బైనరీ సిస్టమ్ ఉంటుంది కదా, మన అన్ని పనిచేసేంత డిజిటల్ అంతా బైనరీ, 0 and 1. ఒక గేట్ అంటే ఏంటంటే ఇఫ్ ఐ గివ్ సమ్ వాల్యూ, బైనరీ వాల్యూ టు ఇట్, ఇట్ విల్ గివ్ సమ్ అవుట్ ఇన్ జనరల్. ఇది మన 6th క్లాస్ లో కూడా ఉన్నాయి. మనకు బైనరీ గేట్స్ అంటే ఏంటివి అంటే 2014 వరకు ఉన్న ఏపీ సిలబస్ లో, ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్ స్టేట్ సిలబస్ లో 6th క్లాస్ లోనే బైనరీ సిస్టమ్స్ ఉన్నాయి. లాజిక్ గేట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అది కాకుండా కూడా మళ్ళీ మనకి బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి మొదలవుతాయి. ఏ గేట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ అలౌ సమ్ అవుట్పుట్ బేస్డ్ అపాన్ ఇట్ ఇన్పుట్స్. దానికి ఉన్న ఇన్పుట్స్ ద్వారా అనలైజ్ చేసి దానికి అవుట్పుట్ ఒకటి ఇస్తుంది. దానికి అనుగుణంగా నేను ట్రాన్సిస్టర్స్ కనెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ గేట్ అంటే ఏంటంటే, నేను 1 అనే బైనరీ 1 అని ఇస్తే 0 అవుట్పుట్ ఇస్తుంది. 0 ఇస్తే 1 ఇస్తుంది అవుట్పుట్. ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1 ఇస్తుంది. ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0 ఇస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ నాట్ గేట్. ఇట్ విల్ నెగేట్ ద ఇన్పుట్ ను నెగేట్ చేస్తాం. సో ఇది డిజిటల్ సైడ్ అంటాం. డిజిటల్ సైడ్ అని బిల్డింగ్ బ్లాక్స్, డిజిటల్ చిప్ కి బిల్డింగ్ బ్లాక్స్ అన్ని గేట్స్. అంటే నా దగ్గర కొన్ని గేట్స్ ఉన్నాయంటే ఈ గేట్స్ ని నేను మళ్ళీ ఒక కాంబినేషన్ లో కనెక్ట్ చేస్తే అది ఒక మల్టీప్లెక్సర్ గాను, ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్ గాను అది మారుతుంది అనమాట. డీకోడర్, ఎన్కోడర్స్
ఇవన్నీ డిజిటల్ సైడ్ అన్నమాట. సో డిజిటల్ సైడ్ కోడింగ్ రాయొచ్చు. ఐ మీన్ VLSI డిజిటల్ డొమైన్స్ లో కోడింగ్ ఉంటుంది. దీన్ని ఫ్రంట్ ఎండ్ డొమైన్స్ అంటాం మనం. అంటే వేర్ వీ క్యాన్ యాక్చువల్లీ క్రియేట్ యూజింగ్ కోడ్. వీ క్యాన్ క్రియేట్ సర్క్యూట్స్ అది యూజింగ్ కోడ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ ఇన్ VLSI. బ్యాక్ ఎండ్ ఈస్ నథింగ్ బట్ అనలాగ్ అండి. లైక్ ఒక కార్పెంటర్ ఎలాగైతే అన్ని షేప్స్ అన్ని తెచ్చి కట్ చేసుకొని ఒక్కొక్క అటాచ్ చేసుకుంటూ ఎలా చేస్తాడో, బ్యాక్ ఎండ్ అలానే ఉంటుంది. నేను చాలా మంది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక చిప్ లో ఇన్ని లక్షల కోట్ల ట్రాన్సిస్టర్స్ అంటారు కదా, ప్రతి ట్రాన్సిస్టర్ ని మేము తెచ్చి ప్రతి ట్రాన్సిస్టర్ కి 4 టెర్మినల్స్ ఉంటాయి. వాటన్నిటిని కనెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి మేము చేస్తాం అనమాట. సో అన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ కూడా వి విల్ కనెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకరే చేయరు, ఆఫ్ కోర్స్. ఏ బిగ్ చిప్ విల్ బి ఆల్వేస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ బ్లాక్స్ అండ్ ఈచ్ బ్లాక్ విల్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సబ్ బ్లాక్స్ అండ్ సో ఆన్. సో ఈ బ్యాక్ ఎండ్ అంటే అది there is no code involved while creating a circuit. ఉమ్, Simply put, ఒక VLSI లో సర్క్యూట్ క్రియేట్ చేయడానికి కోడ్ వాడుతున్నామా? అవును అంటే ఫ్రంట్ ఎండ్. లేదు, మనమే ట్రాన్సిస్టర్ తెచ్చుకొని కనెక్ట్ చేస్తున్నాము, బై హ్యాండ్ కనెక్ట్ చేస్తున్నాము అంటే ఇట్స్ బ్యాక్ ఎండ్. ఇంకా AMS అన్నారు. AMS నథింగ్ బట్ అనలాగ్ అండ్ మిక్స్డ్ సిగ్నల్. అంటే అనలాగ్ ఉంటుంది, ఉమ్, మిక్స్డ్ సిగ్నల్ కూడా ఉంటుంది. మిక్స్డ్ సిగ్నల్ ఇస్ నథింగ్ బట్ ఎ మిక్స్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్. సో వెరిఫికేషన్ అని అన్నారు. వెరిఫికేషన్ ఏంటంటే ఈ చిప్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ప్రతి స్టేజ్ లో వెరిఫికేషన్ చేసుకోవాలి మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరిలాగ్ అనే లాంగ్వేజ్ ఉంది, EDA లాంగ్వేజ్. అది ఎలాగైతే C లాంగ్వేజ్ ఉంటుందో, వెరిలాగ్ లో ఐ కెన్ రైట్ డైరెక్ట్లీ కోడ్స్ అనమాట. నేను AND గేట్ కి లేదా నాట్ గేట్ కి నేను కోడ్ రాయొచ్చు. సో వెరిలాగ్ లో అది నేను నాట్ కోడ్ రాసిన తర్వాత, కోడ్ రాస్తే సరిపోదు కదండి, అది పని చేస్తుందా లేదా ఫస్ట్ చూడాలి. పని చేస్తుంటే ఎంత స్పీడ్ గా పని చేస్తుందో సెకండ్ చూడాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు క్లాక్ చూస్తాం అనమాట. ఈ నాట్ గేట్ ఒక సెకండ్ అది లో ఎన్నిసార్లు స్విచ్ అవుతుంది, 0 to 1, 1 to 0 స్విచ్ అవ్వగలదు. కస్టమర్ నాకు నాట్ గేట్ ఒక సెకండ్ లో 10 లక్షల సార్లు నాకు స్విచ్ కావాలి అని అడిగితే నేను దానికి తగ్గట్టు నేను డిజైన్ చేసుకోవాలి, నేను క్లాక్ ఇచ్చుకోవాలి దానికి. సో ఉహు, ఈ ఈ అనాలిసిస్ అన్ని చేసినప్పుడు ప్రతిసారి మనం వెరిఫికేషన్ చేస్తాం. ఈ అది వెరిఫికేషన్ అనేది డిజైన్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఒక సర్క్యూట్ డిజైన్ ని వెరిఫై చేస్తారు. అలా కాకుండా సిస్టమ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒక చిప్ మొత్తంగా ఒక ఎంటిటీగా అనుకొని దానికి వెరిఫికేషన్ చేస్తారు. ఇలాగా రకరకాల టూల్స్ వాడతాము వెరిఫికేషన్ అంటే. ఈ వెరిఫికేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఒక్క లైన్ లో చెప్పాలంటే చిప్ డిజైన్ అంటే నథింగ్ బట్ ట్రయల్ అండ్ ఎర్రర్. యూ ట్రై, యూ సీ ఇఫ్ ఇట్ ఇస్ ఎర్రర్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ ట్రై. సో ట్రయల్ అండ్ ఎర్రర్ ఇలా జరుగుతూనే ఉంటుంది. సో వెరిఫికేషన్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. మాకు చాలా లెవెల్స్ లో మీకు ఇచ్చిన స్క్రీన్ షాట్ లో బ్లాక్ డయాగ్రామ్ లో కూడా వెరిఫికేషన్ టూల్స్ ఏం వాడతాము, ఎక్కడెక్కడ వెరిఫికేషన్ ఉంటుందని కూడా ఉంటుంది మీకు. ప్రతి డొమైన్ లో VLSI సంబంధించిన ప్రతి డొమైన్ లో వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. ఇక్కడ వెరిఫికేషన్ అని అది కాకుండా సర్క్యూట్ డిజైన్, అంటే సర్క్యూట్ డిజైన్ చేసే వాళ్ళని సర్క్యూట్ డిజైనర్స్ అంటారు. ఒక సర్క్యూట్ అయిపోయిన తర్వాత సిలికాన్ మీద ఎలాగైతే నేను ప్రింట్ చేయదలుచుకున్నానో ఆ లేయర్స్ ని చేసే వాళ్ళని లేఅవుట్ డిజైనర్స్ అంటారు. ఇవన్నీ డొమైన్స్ అనమాట VLSI లో. ఇప్పుడు టూల్స్ గురించి మనం మాట్లాడాం బ్రీఫ్ గా. ఈ టూల్స్ అనేది యాక్సెస్ లేకపోతే, అంటే జనరల్ గా టూల్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, ఓపెన్ సోర్స్ రిసోర్సెస్ కానీ సిమ్యులేటర్స్ కానీ ఏమైనా ఉంటే వాటితో ఎలా మొదలు పెట్టాలి? ఓపెన్ సోర్స్ అంటే నేను మొదట్లో ఒక పాయింట్ చెప్పాను మీకు. ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా టూల్స్ ఉమ్, ఉంటాయి. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి అకాడమిక్ పర్పస్ అదే టూల్స్ ఉంటాయి, 2 ఇండస్ట్రియల్ పర్పస్ టూల్స్ ఉంటాయి. ఈ ఓపెన్ సోర్స్ లో కూడా కొన్ని టూల్స్ ఓపెన్ సోర్స్ లో ఉన్నవి దే ఆర్ నాట్ అప్ టు ఇండస్ట్రీ ఉహు, స్టాండర్డ్. కాబట్టి అవి ప్రాక్టీస్ చేసుకోవడానికి పనికొస్తాయి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి, అకాడమిక్ ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అవి ఖచ్చితంగా పనికొస్తాయి. ఓపెన్ సోర్స్ అంటే మళ్ళీ నేను అదే చెప్పాను, క్లారిటీ అని అదే చెప్పాను చూడండి. అంటే ఒక్కొక్క డొమైన్ కి ఒక్కొక్క అదే టూల్ ఉంటుంది. అసలు VLSI లో ఉన్నన్ని టూల్స్ నాకు తెలిసి ఏ డొమైన్ లో ఉండవని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి డొమైన్ కి కనీసం 7-8 టూల్స్ ఉమ్, వాడతాను నేను. నా డొమైన్ లో నేను కనీసం ఒక 10-12 అదే టూల్స్ వాడతాను. వేరే పర్పస్, ఒక్కొక్క టూల్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. అన్నిట్లో నేను డిజైన్ చేయలేను. కొన్ని డిజైన్ చేయడానికి వాడతాను, కొన్ని వెరిఫికేషన్ కోసం వాడతాను, కొన్ని ఏమో రిలయబిలిటీ చెక్ చేస్తాం. ఈ చిప్ ఇంత ఆ, ఇన్ని డిగ్రీ సెల్సియస్ లో ఇంత టైం పనిచేస్తే దీని రిలయబిలిటీ ఎలా ఉంటుంది అనే చెక్ ఓహో కూడా ఉమ్, ఉంటుంది. కాబట్టి ఓపెన్ సోర్స్ టూల్స్ ఉంటాయి కానీ అవి చాలా లిమిటెడ్ ఉంటాయి. కానీ నేను ఈ సెమీ వికీ అని ఒక వెస్టర్న్ పాడ్కాస్ట్ ఒకటి ఉంటుంది అనమాట. సెమీ కండక్టర్స్ గురించి అదే మాత్రమే అదే పాడ్కాస్ట్లు ఉంటాయి. ఉమ్, ఐ హ్యాపెన్ టు లిజన్ వన్ పాడ్కాస్ట్ ఆన్ దిస్. ఆ పాడ్కాస్ట్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ టూల్స్ అన్ని దే ఆర్ వెరీ లైక్ కార్పొరేట్ ఓరియంటెడ్ అనమాట. దే ఆర్ వెరీ లైక్, ఒక రకంగా చెప్పాలంటే అదొక అదే మాఫియా. ఆ లైసెన్స్ అని దొరకవు, చాలా కాస్ట్లీగా ఉంటాయి, అండ్ దే ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ ఆన్ ఓపెన్ సోర్స్.
సో ఓపెన్ సోర్స్ టూల్స్ రెవల్యూషన్ వస్తే మీరు నవీన్ గారు కూడా ఒక సర్క్యూట్ నాకు ఇలా పని చేసుకోవాలి ఒక సర్క్యూట్ అంటే ఆ సర్క్యూట్ తీసుకొని ఒక చిప్ తయారు చేసుకోవచ్చు. ఆ ఓపెన్ సోర్స్ టూల్స్ గురించి ఒక పోడ్కాస్ట్ విన్నాను. బట్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ షాట్ అండి. ఓపెన్ సోర్స్ టూల్ ఇండస్ట్రీ ఛానల్ అంతా రావు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒకటి ఈ ఫ్యాబ్రికేషన్ ఎక్విప్మెంట్ యాక్చువల్ గా చేసేవి పెద్ద యూరోపియన్ అదే. కంట్రీస్ ఉన్నాయి. ఆ యూరోపియన్ కంట్రీస్ మాత్రమే ఈ పెద్ద పెద్ద మిషనరీ ఏవైతే మిషనరీ ఉపయోగించి చిప్ ఫ్యాబ్రికేట్ చేస్తారో ఆ మెషినరీ చేసే కంపెనీలు కొన్ని ఉన్నాయి. అవి కేవలం వాళ్ళే చేస్తారు, అదే. ఇంకెవ్వరు లేరు. అంటే ప్రపంచంలో ఎవరు ఒక చిప్ ఫ్యాబ్రికేట్ చేయాలన్నా వాళ్ళ మెషినరీనే వాడాలి. ఆ మెషినరీ దానికి అదొక ఇండస్ట్రీ అనమాట. దాన్ని లిథోగ్రఫీ అంటాం. లిథోగ్రఫీ అంటే ద వే వి ప్రొజెక్ట్ థింగ్స్ ఆన్ టు ద అదే. సిలికాన్ అండ్ ఇట్ విల్ ప్రింట్. మన ప్రింటింగ్ టెక్నాలజీ అనుకోవచ్చు ఒక అదే. రకంగా చెప్పాలంటే. ప్రింటింగ్ అంటే మరి చాలా జనరిక్ వ్యూ. బట్ లిథోగ్రఫీ అంటే ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ అనమాట. ఇట్ సెల్ఫ్ ఏ హ్యూజ్ ఇండస్ట్రీ వేర్ చాలా మైన్యూట్ నానోమీటర్ స్కేల్లో హౌ యూ కెన్ ఇంప్రింట్ థింగ్స్ ఆన్ వన్ అదే. సర్ఫేస్. ఒక సర్ఫేస్ మీద మనం ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్లాస్ ఇచ్చారనుకోండి, నాకు ఒక చిన్న గ్లాస్ ముక్క ఇచ్చారు. ఆ గ్లాస్ మీద కూడా నేను సర్క్యూట్ నేను ప్రింట్ చేయొచ్చు. అది వర్క్ అవుతుంది కూడా. కానీ అది మన మొబైల్స్ లో అవన్నీ పెట్టుకుంటామంటే నో, ఇట్ ఈస్ నాట్ రిలయబుల్. దానికి సిలికానే వాడాలి. ఆ సిలికాన్ లో కూడా ఆ సిలికాన్ యొక్క ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఏ ఎలిమెంట్స్ యూస్ చేసి సిలికాన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మారిపోతుంది. సెమీ కండక్టర్ ఎలిమెంట్ గ్యాలియం ఉంటుంది, ఆర్సెనిక్ ఉంటుంది, ఆర్సెనైడ్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క ఎలిమెంట్ ని బట్టి ఆ సిలికాన్ బిహేవియర్ మారిపోతుంది. సో ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అనమాట. బట్ ఓపెన్ సోర్స్ టూల్స్ అంటే జస్ట్ గూగుల్ చేసినా కూడా మనకి Okay. దొరుకుతాయి. ప్రాజెక్ట్స్ వరకు అవి చేసుకోవచ్చు. బట్ ఇండస్ట్రీ లెవెల్ అంటే వీ హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ టు ద ఇండస్ట్రీ అదే. లెవెల్ టూల్స్, కార్పొరేట్ Okay. టూల్స్. సో ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. అంటే జాబ్ రెడీ మినీ ప్రాజెక్ట్స్ ఇదర్ ఫ్రంట్ ఎండ్ లో కావచ్చు, బ్యాక్ ఎండ్ లో కావచ్చు, ఎట్లా అప్రోచ్ అవ్వాలి వాటి గురించి? అంటే లైక్ చాలా సంవత్సరాల నుంచి మినీ ప్రాజెక్ట్ మన ఇంజనీరింగ్ కాలేజ్ లో మినీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయంటే, ముందు ఒకరి ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటారు, దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇంకో ప్రాజెక్ట్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు లక్కీగా ఏమంటే ఇప్పుడు మనకున్న సిలబస్ లో చాలా వరకు 90% ఆఫ్ ఇంజనీరింగ్ సిలబస్ ఎలా మారిందంటే, మూడో సంవత్సరంలోనే ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేసుకొని రమ్మని చెప్పేసి అడుగుతున్నారు. కానీ అగైన్ చాలా వరకు వాటిని నామకే వస్తే అవును. చేసేస్తున్నారు. ఏదో లైక్ నేను ఇందాక చెప్పినట్టు వేరే ముందు ప్రాజెక్ట్ తీసుకొని చేస్తాం. అలా కాకుండా కొంచెం టూల్స్ యూస్ చేసి కాలేజీలో ఉన్న టూల్స్ వాడుకొని బయట ప్రాక్టికల్ గా ఏమైతే యూస్ అవుతుందో అది ఒకసారి ట్రై చేయొచ్చు మినీ ప్రాజెక్ట్ లో. ప్రాజెక్ట్ కి మాత్రం మార్క్స్ ఉంటాయి, లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు గో అవే ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. అండ్ మనకి విఎల్ఎస్ఐ సైడ్ ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్స్ చాలా ఈజీలీ అవైలబుల్ బయట. ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఏ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్, ఎఫ్పిజిఏ అంటారు. ఒక ఎఫ్పిజిఏ కిట్ లో ఏమవుతుందంటే మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. వాటిని నేను ప్రోగ్రామ్ రాసేదాన్ని బట్టి, కోడ్ రాసేదాన్ని బట్టి ఐ కెన్ మేక్ దెమ్ బిహేవ్ లైక్ ఐ వాంట్. అదే. అంటే ఆ ఎఫ్పిజిఏ కిట్ ని నేను ఒక MP3 ప్లేయర్ గా మార్చొచ్చు, ఒక లైక్ హౌస్ లైటింగ్ సిస్టమ్ గా మార్చొచ్చు, ఒక హెల్త్ కేర్ సిస్టమ్ గా మార్చొచ్చు. అఫ్ కోర్స్ దానికి కావాల్సిన సెన్సర్స్, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ వస్తాయి తర్వాత బయటికి వచ్చే అవుట్పుట్స్ అండ్ ఇన్పుట్స్. కాకపోతే దేర్ విల్ బి వన్ రెడీమేడ్ యూనిట్ విల్ బి దేర్ విచ్ ఇస్ కాల్డ్ ఎఫ్పిజిఏ కిట్. నేను ఏదైతే కోడ్ దాంట్లోకి అప్లోడ్ చేస్తానో ఇట్ విల్ బిహేవ్ యాజ్ అదే. సచ్. సో ఇటువంటి చాలా అడ్వాన్స్ అంటే ఈ కాస్ట్ ఈ ఎఫ్పిజిఏ కిట్స్ కూడా దే విల్ బి 30,000 to 40,000 అలా ఉంటాయి స్టార్టింగ్. ఆ కిట్ తీసుకొని ఐ కెన్ మేక్ ఇట్ ఎనీథింగ్. దాంట్లో నేను అప్లికేషన్ కూడా రన్ చేయొచ్చు. దానికి ఒక టచ్ స్క్రీన్ పెట్టేసి ఐ కెన్ రన్ మన అప్లికేషన్ ఆల్సో. సో అదొక మినీ రెడీమేడ్ సిస్టమ్ అనమాట. ఇటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ డిజిటల్ సైడ్ ఎగ్జాంపుల్ మాత్రమే. కిట్ అగైన్ గేట్స్, ర్యామ్ అన్నాను కదా, ఇట్స్ ఎ డిజిటల్ సైడ్ అనమాట. అనలాగ్ సైడ్ అయితే వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఇప్పుడు మన NITs లో జరుగుతూ ఉంటాయి. నా సజెషన్ అయితే ఏ కాలేజీలో చదువుతున్న వాళ్ళైనా సరే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ లోనే యూ హ్యావ్ టు విజిట్ అదర్ కాలేజెస్ ఫర్ ఆల్ ద ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ అటెండ్ అవ్వాలి, అక్కడ ఉన్న వర్క్ షాప్స్ అటెండ్ కావాలి. దెన్ అంటే ఏదైనా సింపుల్ అండి. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఐ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ హౌ టు క్రియేట్ కదా. హౌ ఇట్ విల్ ఓన్లీ ఒకటే విధంగా జరుగుతుంది. ఇది నాకు తెలియని దాన్ని నాకు తెలిసిన దాంతో నేను తెలుసుకోవాలి అంతే. సో అందరికీ కామన్ థింగ్ ఏంటి? సిలబస్ అందరికి తెలుసు. టెక్స్ట్ బుక్ చూపిస్తే అందరూ చదువుకోగలరు లెక్చరర్ చెప్పినప్పుడు. దాన్ని ఎలా అప్లై చేయాలనేది మనం వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు, వర్క్ షాప్లకు వెళ్ళినప్పుడు, ఫెస్ట్లకు వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు తెలిసిన నాలెడ్జ్ ని, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ని అప్లై చేస్తాం అంతే. అక్కడ ఓపెన్ అప్ అవుతాయి అనమాట అన్ని. సో టూల్స్ పరంగా కూడా అప్పుడు ఏవైతే ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయో అవి చాలా యూస్ఫుల్ అవుతాయి వన్స్ యూ నో దెమ్ హౌ టు యూస్
అండ్ వాట్ టు యూస్. రైట్. ఇప్పుడు మనము ఈ విఎల్ఎస్ఐ డొమైన్ లో చూసుకున్నా, లేకపోతే ఓవరాల్ కంప్యూటింగ్ డొమైన్ లో చూసుకుంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి చెప్పారు ఇంతకుముందు. జీపీయూ ఒకటి, ఇంకోటి మెమరీ, ఏ హార్డ్వేర్, ఏ ప్రాసెసర్స్ వస్తున్నాయి, లో పవర్, ఇవన్నీ ట్రెండ్స్ కూడా. అంటే ఈ టెక్నాలజీ ట్రెండ్స్ వల్ల ఫ్రెషర్స్ కి అవకాశాలు పెరుగుతున్నాయా, లేకపోతే ఏంటి అసలు? ఫ్రెషర్స్ కి తీసుకుంటున్నారా, వాళ్ళు ఇస్తున్నారా ఆపర్చునిటీస్? లేదు, అవకాశాలు అయితే పెరుగుతున్నాయి. కాకపోతే స్టాగ్నేట్ అయిపోతున్నారు. ఫ్రెషర్స్ అంతా వచ్చిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు ఓన్లీ 1 or 2 డొమైన్స్. ఆ డొమైన్స్ దగ్గర అంతా స్టాగ్నేట్ అయిపోతున్నారు. అచ్చా. అండ్ ఆపర్చునిటీస్ మాట అన్నారు కాబట్టి దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ ద స్కేల్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ ఆల్సో లైక్ దట్. కాంపిటీషన్ కూడా అలా ఉంది. లైక్ 11 years బ్యాక్ నేను ఈ డొమైన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ఈవెన్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐఎమ్ డూయింగ్, పీపుల్ డిడ్ంట్ యూస్ టు గెట్ ఇట్. నేను ఏం చెప్తున్నాను, నేను చేస్తున్న పని చెప్పుకోవాల్సి వచ్చేది. లైక్ చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉండేది, ఎవరికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మాత్రం అండ్ ఇంకొకటి, ఒక సిలీ థింగ్ కూడా ఉంది. నేను కాలేజ్ చదివేటప్పుడు ఐ యూస్ టు టాక్ టు మై లెక్చరర్స్ దట్ ఐ విల్ బి ఓన్లీ ప్రిఫరింగ్ ఎంబెడెడ్ ఆర్ విఎల్ఎస్ఐ జాబ్స్, అంటే ఈసీ కోర్ జాబ్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను. వద్దు, అలా జాబ్స్ లేవు, ఎక్కువ ఐటీ సైడే వెళ్ళు అని చెప్పిన లెక్చరర్స్ కూడా ఉన్నారు మా డిపార్ట్మెంట్ లో. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్ హియర్, బట్ వాళ్ళు ఏంటంటే, కెరీర్ నువ్వు అనవసరంగా లైక్ ఎందుకు డిలే చేసుకుంటావు, జాబ్ తెచ్చుకోవాలి కదా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది కదా అని మంచిగానే చెప్పారు వాళ్ళు. అండ్ నేను డొమైన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, విచ్ ఈస్ 2014 and 15 టైం, 2009 నుంచి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. అండ్ రీసెంట్లీ చాలా కాలేజెస్ లో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఉంటే కనీసం ఒక లెక్చరర్ ఈజ్ రెడీ టు గో టు ఇండస్ట్రీ ఆఫ్టర్ అ లాంగ్ టైం. అంటే ఒక 5 years 6 years నుంచి ఆయన టీచ్ చేస్తూ ఉండొచ్చు, హీ ఆర్ షీ లెక్చరర్. దే ఆర్ అబౌట్ టు గో టు ఇండస్ట్రీ. దే అక్వైర్ స్కిల్స్ అనమాట, ఒక 2-3 years కోర్సెస్ చేసి. సో వాళ్ళకి ఆ కాలేజీలో ఉన్నారు కాబట్టి దే ఆర్ ఎనీవే, ఆల్ ద మెటీరియల్, టెక్స్ట్ బుక్స్ అన్ని ఉంటాయి. సో దే ఆర్ ట్రైంగ్ టు గో. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, గ్లోబల్ స్కేల్లో విఎల్ఎస్ఏ జాబ్స్ లో ఇండియన్సే మెజారిటీ ఉన్నారు. 100 మంది విఎల్ఎస్ఏ ఇంజనీర్స్ ఉంటే అందులో ఖచ్చితంగా 60 పైన ఇండియన్సే ఉన్నారు. సూపర్. కానీ దాని ఒక గుడ్ న్యూస్ ఒకటి, దాంతో అనుసంగంగా వచ్చే బ్యాడ్ న్యూస్ ఏంటంటే, కంపెనీస్ లేవు, విఎల్ఎస్ఏ కంపెనీస్ లేవు, ఇండియన్ ఆరిజిన్ కంపెనీస్ లేవు. మనమంతా వేరే కంపెనీస్ కి పనిచేస్తున్నాం, ఇండియన్ ఆరిజిన్స్ కంపెనీస్ లేవు. కానీ 2018 నుంచి సినారియో ఈస్ చేంజింగ్ అనమాట. 2018 నుంచి మనకు ఫ్యాబ్ సిటీ అనేది ఇంతవరకు లేదు. అంటే ఇండియాలో చిప్ ఫ్యాబ్రికేషన్ లేదు ఇంతవరకు భారతదేశంలో. కానీ 2018 నుంచి ఈ స్టార్టెడ్, అందరూ ఇండియా వైపు చూశారు. ఇండియాలో ఫ్యాబ్రికేట్ అయిన చిప్లు కూడా ఇంకొక 2-3 ఏళ్లలో మన చేతిలోకి వస్తాయి. ఆ లెవెల్ కి మనం రీచ్ అవుతున్నాం. చైనా ఈ లెవెల్ కి ఇది అచీవ్ చేయడానికి చాలా కష్టపడింది. 20-30 సంవత్సరాల నుంచి చైనా కష్టపడుతుంది, చైనా మేడ్ చిప్ తీసుకురావాలని. వాళ్ళు కొంచెం ముందే సక్సెస్ చూశారు, కానీ అగైన్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ మనం మాత్రము చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ప్రోగ్రెస్ చూస్తున్నాం. దట్టు అంటే ఒక విషయం ఇక్కడ కూడా చెప్పాలి, పొలిటికల్ పార్టీస్ కూడా దే ఆర్ బికమింగ్ అవేర్ ఆఫ్ దిస్. 2014 లో అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఆర్ 15 బడ్జెట్ లో ఇండియాలో ఫ్యాబ్ పెట్టడానికి రీసెర్చ్ ఎక్కడ బాగుంటుంది, ఒక ఫ్యాబ్ పెట్టడానికి, ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ పెట్టడానికి ఎక్కడ బాగుంటుంది అని బడ్జెట్ లో few crores of rupees ఆర్ అలొకేటెడ్ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. రైట్. చాలా ఉన్నాయి, బట్ ఫ్రెషర్స్ షుడ్ బి లుకింగ్ ఫర్ మోర్ దెన్ 1 డొమైన్స్. అంటే ఒక డొమైన్ ఏదైతే అందరు వెళ్తున్నారు, ఇందులోనే జాబ్స్ ఉన్నాయని కాకుండా, దేర్ నెంబర్ ఆఫ్ హిడెన్ డొమైన్స్ ఆర్ దేర్. అన్ని డొమైన్స్ కి అప్రోచ్ అవ్వాలి. గాట్ ఇట్ అండి. ఇప్పుడు మనము టెక్నాలజీ సైడ్ నుంచి స్లోగా జాబ్ రెడీనెస్ గురించి మాట్లాడే దిశగా ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈ లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది కాకుండా రెజ్యూమే అనేది ఎప్పటి నుంచో ఉంది. సో లింక్డ్ఇన్ పరంగా, రెజ్యూమే పరంగా ఫ్రెషర్స్ తరచుగా చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా ఫిక్స్ చేయొచ్చు? రెజ్యూమే పరంగా ముందు చెప్తాను. కొన్ని లక్షల మంది వస్తారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుకుని ఇంజనీరింగ్ బయటకు వచ్చే వాళ్ళు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వస్తారు. కానీ చాలా అరుదుగా నేను మాట్లాడిన కొద్ది మందిలో మన దేవయ్య గారి ద్వారా కూడా కొంతమంది నాకు స్టూడెంట్స్ అప్రోచ్ అయ్యారు. చాలా అరుదుగా నేను ఒక విషయం చూస్తాను. నేను మీకు మొదటి నుంచి టూల్స్ చెప్తున్నాను కదా, ఇండస్ట్రీ లెవెల్ టూల్స్ ఉంటాయని. ఒక టూల్ సప్లయర్ వచ్చేసి క్యాడెన్స్ అని ఉంటుంది, సినాప్సిస్, ఇవన్నీ టూల్స్ సప్లై చేసే కంపెనీస్ అనమాట. Xilinx ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కూడా స్టూడెంట్స్ కోసం వెతుకుతున్నారు గ్లోబల్ గా. సో ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, 2nd year 3rd year నుంచే ఎలక్ట్రానిక్స్ మ్యాగజైన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ అనే మ్యాగజైన్ ఉంది.
చాలా మందికి తెలియదు. ఏషియాస్ బిగ్గెస్ట్ టెక్నికల్ మ్యాగజైన్ ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ. ఇవి కాలేజెస్ కి కూడా వస్తుంటాయి, ఎవరు చూడరాడు. అది చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ లాగా ఇస్తుంటాయి. కొన్ని ఏవైతే ఈ గ్లోబల్ లెవెల్లో ఈ కాస్ట్లీ లైసెన్స్, కోట్లలో లైసెన్సెస్ ఉన్న టూల్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవి కూడా స్టూడెంట్స్ కోసం వెతుకుతున్నాయి. సో వాటిని అప్రోచ్ అయితే, లేదు మేము ఒక ప్రాజెక్ట్ చేస్తాము, ఏదైనా చిన్న మినీ ప్రాజెక్ట్ చేస్తామంటే దే విల్ గివ్ టెంపరీ లైసెన్స్ ఆల్సో. దే విల్ ఎనేబుల్ ద లైసెన్సెస్. అవి చేసి రెజ్యూమ్ లో పెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ వాల్యుబుల్. నాకు అలాగా నేను ఒక 10 రెజ్యూమ్స్ చూస్తే ఫ్రెషర్స్ వి ఎవరో ఒకరు అలా చేస్తున్నారు. ఒక స్టూడెంట్ ఫ్రమ్ పంజాబ్ యూనివర్సిటీ, ఒక అమ్మాయి రెజ్యూమ్ పంపించింది. షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ దట్ Xilinx టూల్ వర్క్ షాప్ అండ్ షీ డిడ్ సమ్ మినీ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఒక 1000 మంది నేను రెజ్యూమ్స్ చూస్తే ఫ్రెషర్ నేను ఖచ్చితంగా ఏమైనా సెలెక్ట్ చేస్తాను ఇంటర్వ్యూ ప్రాసెస్ లో. ఎందుకంటే షీ ఆల్రెడీ నో ద టూల్, ఆ టూల్ టెక్నాలజీ, టెక్నికల్ వొకాబులరీ, ఎవ్రీథింగ్ షీ నోస్. అవన్నీ నాకు రెజ్యూమ్ లో కనబడుతున్నాయి కూడా. ఇది రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ లో జనరిక్ గా మీరు చేసిన మినీ ప్రాజెక్ట్, కాలేజ్ అకాడమిక్ మినీ ప్రాజెక్ట్, అకాడమిక్ మేజర్ ప్రాజెక్ట్ కాకుండా యూ హ్యావ్ టు డూ సంథింగ్ మోర్. ఒక డొమైన్ చూస్ చేసుకుని ఆ వైపు ఎంబెడెడ్ అంటే సరే రోబోటిక్స్ మీద ఒక కంట్రోలర్ యూస్ చేసి రోబోట్ ఎలా తయారు చేయొచ్చు, కోడ్ ఎలా రాయొచ్చు, ఇవన్నీ మనము ఏదైనా ఒక యాక్టివిటీ ఉండాలి రెజ్యూమ్ లో. దట్ విల్ క్లిక్ అనమాట. రైట్. సెకండ్ థింగ్, లింక్డ్ఇన్ అన్నారు కదా. లింక్డ్ఇన్ లో ఏమవుతుందంటే నేను లాస్ట్ 2 years నుంచి చూస్తున్న ట్రెండ్, ఫ్రెషర్స్ అయిపోయిన తర్వాత కోర్స్ చేస్తున్నారు, మా VLSI కోర్సెస్ చేస్తున్నారు, విచ్ ఆర్ ప్రెటీ కాస్ట్లీ దెన్ ఐటీ కోర్సెస్. ఐటీ కోర్స్ 5,000 కూడా ఉంటాయి. మాకు స్టార్టింగ్ 50,000-60,000 లో స్టార్ట్ అవుతాయి కోర్సెస్, బేస్డ్ అపాన్ డొమైన్ ఆఫ్ కోర్స్. సో కోర్స్ చేసిన తర్వాత నేను చూస్తున్న ఒక మంచి ట్రెండ్ ఏంటంటే, కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఆర్ ఎవరైతే కోర్స్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో ఫ్రెషర్స్, దే ఆర్ నాట్ జస్ట్ సెర్చింగ్ ఫర్ జాబ్ అనమాట. దే ఆర్ ట్రయింగ్ టు డూ. వాళ్ళు ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తారు, వాళ్ళు ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నారు వాళ్ళకి అర్థమైన విధంగా డయాగ్రామ్స్ తో, సర్క్యూట్ డయాగ్రామ్స్, ఎవ్రీ కలర్ కోడెడ్ అంతా వేసి దే ఆర్ ప్రిపేరింగ్ సమ్ నోట్స్ అనమాట. అండ్ దే ఆర్ షేరింగ్ దట్ నాలెడ్జ్ ఇన్ గ్రాఫిక్స్, మన ఏదైనా లైక్ పీపీటీస్ కానీ అలా షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా త్వరగా జాబ్స్ వస్తున్నది నేను గమనించాను. ఎందుకంటే వాళ్ళు కోర్స్ చేసి సర్టిఫికేట్ పట్టుకొని జాబ్స్ తిరగట్లేదు. దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు ఫెలో ఫ్రెషర్స్ ఇన్ ద లింక్డ్ఇన్. సో నేను ఎగ్జాంపుల్ తీసుకున్న చిన్న వెంకట నారాయణ అనే అబ్బాయి కూడా, హీ సో మచ్ యాక్టివ్ ఇన్ లింక్డ్ఇన్. హీ ఆల్సో సమ్ స్టూడెంట్ పాడ్కాస్ట్ కూడా తను వెళ్ళాడు. ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు, వాట్సాప్ కమ్యూనిటీ మెయింటైన్ చేస్తాడు, అండ్ ఇండస్ట్రీ న్యూస్ కూడా తను మెయింటైన్ చేస్తాడు అనమాట. సో అలా ఉన్నా కూడా హ్యాపీగా జాబ్ వస్తుంది, నో ప్రాబ్లం. లింక్డ్ఇన్ లో మన డొమైన్, మనం చేసిన కోర్సు, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అనమాట. యూ హ్యావ్ కీప్ డిస్కసింగ్ దట్, ఇట్ విల్ కమ్ బ్యాక్. అండ్ ఒకటి ఏంటంటే, ఒక క్లియర్ కట్ డిఫరెన్స్ ఒకటి నేను ఏం చూస్తున్నానంటే, ఐఐటీస్, NITs యూనివర్సిటీస్ నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళకి VLSI జాబ్ ఎంట్రీ ఈస్ ఎ బిట్ ఈజీ దెన్ Tier 2, Tier 3 కాలేజెస్. ఐ థింక్ దట్ ఈస్ ప్రాబ్లీ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సో Tier 2, Tier 3 కాలేజెస్ లో కంటే యూనివర్సిటీస్ లో చదివిన వాళ్ళని కంపెనీస్ కూడా వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాయి. అండ్ ఇంకా ఒక హర్షించదగ్గ విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో VLSI కంపెనీస్ ఈ IITs, NITs యూనివర్సిటీస్, కాలేజెస్ కూడా దే ఆర్ కమింగ్ ఫర్ క్యాంపస్ అనమాట. జనరల్ గా ఐటీ, ఫేస్బుక్ అని, లైక్ మాంగ్ కంపెనీస్ ఇట్లాంటివి వస్తాయి, కానీ VLSI కంపెనీస్ చాలా అరుదుగా వస్తాయి. అది ఈ మధ్య అది కూడా దే ఆర్ ఎక్స్పాండింగ్, దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ స్టూడెంట్స్ ఆల్సో ఇన్ ద కాలేజెస్. అది ఒక శుభ పరిణామం. అయితే మనము ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడదాం ఇప్పుడు. కేస్ స్టడీ కానీ సిచ్యువేషనల్ క్వశ్చన్స్ వస్తే స్టూడెంట్స్ ఎట్లా ఆలోచించాలి? సో మనము VLSI కోర్సెస్ అని మాట్లాడుకున్నాం కదా. కోర్సెస్ లో ఫండమెంటల్ సిలబస్ ఏముందో అంటే, VLSI లో ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫికేషన్ అని ఒక డొమైన్ ఉంది. వెరిఫికేషన్ ఎలా చేస్తారు, ఏమేమి టూల్స్ వాడతారు అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయే మూమెంట్ లో చివరి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ గివ్ సమ్ సర్క్యూట్ బ్లాక్స్ ఇచ్చి, మీరు ఇంతవరకు నేర్చుకున్న దాన్ని దీని మీద వర్క్ చేయమని అడుగుతారు. సో ఇవి ట్రైనింగ్ బ్లాక్స్ అనమాట, నథింగ్ బట్ ట్రైనింగ్ బ్లాక్స్. ఇది కాకుండా ఇవంతా ట్రైనింగ్ వరకు ఓకే, బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అంటే ట్రైనింగ్ లో 20-30% నాలెడ్జ్ కవర్ అవుతుంది ప్రతి డొమైన్ లో. రియల్ టైమ్ సినారియోలో ఏం జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ రియల్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక డొమైన్ లో, వెరిఫికేషన్ డొమైన్ లోనే 7 years 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు సోషల్ మీడియాలోనో లింక్డ్ఇన్ లో పరిచయం అయినప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ అనమాట, లైక్ ఈ టూల్ నేను ఈ బ్లాక్ ఇలా యూజ్ చేశాను, ఇంకా ఏదైనా బెటర్ వే ఉందా, రియల్ టైమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ప్రాజెక్ట్ లో. ఒక
ట్రైనింగ్ బ్లాక్ కి రియల్ టైమ్ చిప్ లో ఉన్న స్పెక్ కి అంటే ప్రతి చిప్ కి ఒక స్పెక్ ఉంటుందండి. దిస్ చిప్ హ్యాస్ టు వర్క్ దిస్ మచ్ స్పీడ్, దిస్ హ్యాస్ టు బి టేకింగ్ దిస్ మచ్ ఆఫ్ డేటా అండ్ గివింగ్ అవుట్పుట్స్ అని ఒక స్పెక్ ఉంటుందన్నమాట. ఇది ఎంత స్పీడ్ తో పనిచేయాలి, ఎంత డేటాని ఇది క్యాలిక్యులేట్ చేయాలి, ఇదంతా ఒక స్పెక్ అంటాం వీటి. సో ఈ స్పెక్, ఇండస్ట్రియల్ స్పెక్ కి నేను ట్రైనింగ్ లో నేర్చుకున్న టూల్ ని ఇంకా ఎక్కడ ఎక్కువ బాగా ఎలా యూజ్ చేయొచ్చు, హిడెన్ అంటే ఒక టూల్. ఇప్పుడు మన ఎంఎస్ ఆఫీసే ఉంది లేదా ఎక్సెల్ షీట్ ఉంది, అందులో జనరిక్ ఆప్షన్స్ అందరూ వాడతారు కానీ మనం చూస్తే దెర్ ఆర్ బి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కదా ఎక్స్ప్లోర్ చేయడం అంటే. రైట్. సో నేను అక్కడికి ఆ పాయింట్, నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ లో వాళ్ళు చెప్పిన ఆ చిన్న టెస్ట్ బ్లాక్ వరకే టూల్ యూజ్ చేయడం కాకుండా టూల్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. టూల్ లో ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయాలి. టూల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్. టూల్ ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైనా ట్రై చేసి టూల్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ మోర్ రిజల్ట్స్. రైట్. ఇంకోటి లక్ష్మి గారు, మీరు నంద్యాల నుండి వచ్చారు అంటే ఇప్పుడు కరెంట్ అంటే అంతకుముందు అది కర్నూలు జిల్లాలో ఉండేది మీ ఊరు. అవుకి అన్నారు కదా. అవుకు. కర్నూలు నుంచి ఇప్పుడు నంద్యాల డిస్టిక్ మారింది. బట్ అంటే చెప్పాలంటే అది ఒక tier 2 tier 3 ప్లేస్ అది. అంటే నేను చూసుకుంటే నేను కూడా జనగాం నుండి వచ్చాను. అండ్ మనము ఆల్రెడీ Definitely. డక్కా ముక్క తినేసి వచ్చేసి ఏదో ఇండస్ట్రీలో ఇప్పుడు సెటిల్ అయినాం మనం. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అవును. tier 2 tier 3 కాలేజీలు ఉన్న వాళ్ళు నెట్వర్కింగ్ కానీ రెఫరల్స్ కానీ ఎట్లా పొందాలంటారు? అగైన్ టైర్ 2 టైర్ 3 కాలేజెస్ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అంటే ఏమవుతుందంటే అండి, టైర్ 2 టైర్ 3 కాకుండా మెయిన్ స్ట్రీమ్ కాలేజెస్ లో ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ ఏ లాట్స్ ఆఫ్ సిలబస్ చాలా హెవీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఐటి కానీ ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ కూడా మనం బిట్స్ పిల్ అని ఇలాంటివి చూసుకుంటే దేర్ సిలబస్ ఈస్ టైట్లీ ప్యాక్డ్ అనమాట. అదే. అండ్ ఈ క్రెడిట్స్ లైక్ ఒక సెమిస్టర్ కి ఇన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఈ ప్రాసెస్ లో ఉంటుంది అంతా. వాళ్ళకంటే టైర్ 2 టైర్ 3 కాలేజెస్ లోనే ఎక్కువ టైం ఉంటుంది స్టూడెంట్స్ కి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, అదే. పర్టికులర్ గా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్. సరే, నాకు జరిగిన అనుభవం నేను మీకు చెప్తాను. నేను బీటెక్ థర్డ్ ఇయర్ నేనే ఒక రూల్ పెట్టుకున్నాను. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ లో ఒక ఐఐటికి ఒక ఎన్ఐటికి వెళ్ళేసి రావాలి. కమ్ వాట్ మే, అంటే ఏదో ఒకటి, ఒక వర్క్ షాప్ లైక్ ఏదైనా సరే, కాంపిటీషన్ ఏదో ఒకటి వెళ్ళి రావాలని ఒక రూల్ పెట్టుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హౌ దే ఆర్ డూయింగ్ బీటెక్, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ సిలబస్ ఏంటి. సో ఇవి తెలుసుకోవడానికి వెళ్ళాను. లక్కీగా మాకేంటంటే మా కాలేజీలో అలాగే ఏదైనా ఎన్ఐటీస్ ఐఐటీస్ కి ఫెస్ట్ కి వెళ్తే 1 వే ఫెయిర్ ఇచ్చేవాళ్ళు మా కాలేజ్ Right. స్టూడెంట్స్ కి ఎంకరేజ్ చేయడానికి. సో అలా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది లైక్ మనము చదువుతున్నాము, దే ఆర్ అప్లయింగ్ మోర్ రోబోటిక్స్ లో కానీ విఎల్ఎస్సి సైడ్ కానీ దే ఆర్ ఐఐటీస్ ఎన్ఐటీస్ లో ఉన్న వాళ్ళు చదివిన టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ దే ఆర్ అప్లయింగ్ మోర్ అనిపించింది. ఇలాగే థర్డ్ ఇయర్ వచ్చాము. థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత మా కాలేజీలోనే ఒక చిన్న రోబోటిక్ ఫెస్ట్ లాంటిది జరిగితే అక్కడ నాకేమన్నారంటే ఆల్రెడీ సీనియర్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అది ఒకటి తీసుకుని డెమో లాగా ఇవ్వు, జస్ట్ అంటే పార్టిసిపేషన్ పర్పస్ అని చెప్పేసి మా హెచ్ఓడి అడిగారు. నేను ఒక బజర్ సిస్టమ్ తీసుకున్నాను. మన క్విజ్ చేస్తాం కదా, క్విజ్ లో ఏంటంటే ఎవరు క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే దే కెన్ బజర్ చేస్తారు. అదొక చిన్న సిస్టమ్ ఎవరో చేశారు. అది మినీ ప్రాజెక్ట్, అది పెద్ద ప్రాజెక్ట్ కూడా కాదు. అదే. సో నేను చేస్తున్నా, అది తీసుకుని నేను డెమో చేస్తున్నా. దీంట్లో ఈ కంట్రోలర్ చిప్ వాడారు, ఇలా ప్రెస్ చేస్తే ఒకటే టైంలో 4 బజర్ స్విచెస్ ప్రెస్ చేసినా కూడా మైక్రో సెకండ్ వరకు ఇట్ విల్ టెల్ విచ్ ఈస్ ఫస్ట్ అమంగ్ ద 4 ఇన్పుట్స్. సో ఈ సిస్టమ్ నేను డెమో చేస్తున్నాను. అచ్చా. అప్పుడు ఆల్రెడీ ఈ వైపు రోబోటిక్స్ లో కోడింగ్ బాగా చేయగలుగుతున్న ఒక సీనియర్ ఉన్నాడు. ఆయన ఏంటంటే అవుట్ ఆఫ్ కాలేజ్ ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి ఆయన డే అండ్ నైట్ వర్క్ చేసి నేర్చుకున్నాడంట ఆయన. నాకు ఆ విషయం తెలియదు, మా సీనియర్ అన్నమాట. ఆయన ఏంటంటే సరే ఇది బజర్ సిస్టమ్ ఉంది క్విజ్, ఇది ఏం యూజ్, నీకు పెద్ద యూజ్ ఏముంది, ఇప్పుడు క్విజ్ కి అందరు నీ సిస్టమ్ వాడాలా, అసలు క్విజ్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ యూజ్ చేయరు కదా అన్నారు. సో మై ఈగో గాట్ హట్ అనమాట. నేను చెప్పాను దిస్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ సిస్టమ్. అదే. సో ఆ మినీ ప్రాజెక్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మా సీనియర్ అడిగిన క్వశ్చన్ కి నేను చెప్పాను, ఈ క్విజ్ బజర్ యూనిట్ ని నేను ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఏ Formula 1 రేసింగ్, లేదా ఒక అథ్లెటిక్స్ ఫినిష్ లైన్ లో ఎక్కడైతే ఎవరు ఫస్ట్ వచ్చారో చూసే దాని దగ్గర నేను అందరికి ఒక్కొక్క సెన్సర్ పెట్టేసి ఐ కెన్ డిటెక్ట్ హూ కేమ్ ఫస్ట్ టు ద స్కేల్ ఆఫ్ మైక్రో అండ్ నానో సెకండ్ ఆల్సో అని చెప్పి నేను చెప్పాను అనమాట. సో హీ గాట్ ఇంప్రెస్ అండ్ హీ సజెస్టెడ్
టు లెర్న్ లైక్ హిమ్. ఒక ఇన్‌స్టిట్యూట్ ఏదైతే తను నేర్చుకుంటున్నారో ఆఫ్టర్ కాలేజ్ ఓన్‌గా మనీ పే చేసుకొని హి సజెస్టెడ్ మీ ద సేమ్ థింగ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే టైర్ 2, టైర్ 3 కాలేజెస్‌లో వి విల్ బి హావింగ్ ఎ లాట్స్ ఆఫ్ టైమ్ వెన్ కంపేర్డ్ టు ఐఐటీస్ అదే. అండ్ ఎన్ఐటీ. ఎందుకంటే అక్కడ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ చాలా ఎక్కువుంటాయి. బట్ ఇక్కడేంటంటే ఒకసారి ప్రతి బ్యాచ్ ప్రాజెక్ట్స్ చేస్తారు స్టూడెంట్స్. మేజర్ ప్రాజెక్ట్స్. అవన్నీ లైబ్రరీలో ఎక్కడో ఒక ప్రాజెక్ట్ రూమ్‌లో ఉంటాయి. సో గో దేర్, టేక్ వన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ స్టడీ దెమ్. సో వాళ్ళు ఏం చేశారో అర్థమవుతుంది ఫస్ట్. ఈ ఈ ఫెసిలిటీస్ అన్ని రైట్. కొంచెం ఫ్రీ మూవ్‌మెంట్ ఆఫ్ లైక్ నాలెడ్జ్ గాని లేదా వేరే కాలేజ్‌కి వెళ్ళడం గాని ఇవన్నీ దే విల్ బి మోర్ feasible only in Tier 2 and Tier 3 colleges. ఎందుకంటే IITs, NITs they are రైట్. very much packed with their own syllabus, extracurricular activities, everything. సో Tier 2, Tier 3 colleges అని రైట్. ఒక డిస్క్రిమినేషన్ అయితే ఏమి లేదు. ఇంతవరకు నా కెరియర్‌లో అదే. నేను ఇంటరాక్ట్ అయిన నేను కలిసి వర్క్ చేసిన కొలీగ్స్‌లో 95% ఆర్ ఫ్రమ్ Tier 2, Tier 3 కాలేజెస్. ఓన్లీ 5-10% ఆర్ ఫ్రమ్ రైట్. IITs, NITs అంతే. అంటే చెప్పాలంటే ఈ టియర్ 1 లేదంటే ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ లో చదివిన వాళ్ళంతా ఇండియాలో ఉండరు ఇక్కడ. నేను మొదట్లో ఒక పాయింట్ రైట్. చెప్పాను ఒక కదండీ. రకంగా. మేబీ వాళ్ళకి రైట్. ఈజీ రైట్. ఉంటుంది. ఎంట్రీ ఇప్పుడు పాయింట్ ఈస్ ఈజీ. బట్ రైట్. టైర్ 2, టైర్ 3 కొంచెం కష్టంగా ఉన్నా ఇట్స్ దే హావ్ దేర్ ఓన్ అడ్వాంటేజ్ అన్నమాట. రైట్. సో లక్ష్మి గారు, చివరి ప్రశ్న ఇవాళకి, ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్ సరే మనం ఇంతవరకు మాట్లాడుకున్న దాన్ని ఫాలో అయిపోయి వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి, ఒక ఫస్ట్ 90 days లో ఫస్ట్ జాబ్ లో ఎలాంటి స్కిల్స్ వాళ్ళు పికప్ చేసుకోవాలంటారు? యాక్చువల్‌గా ఐ వుడ్ లైక్ టు చేంజ్ దిస్ క్వెషన్ స్లైట్‌లీ. ఏంటంటే 90 డేస్ కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. లైక్ ఈ 90 డేస్ అనేది మేబీ సమ్ ఐటీ అప్లికేషన్ ఓరియెంటెడ్ ఇట్ విల్ బి ఫైన్. బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో కనీసం 3 ఏళ్ల వరకు వి వోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్ అన్నమాట. అంటే 3 ఏళ్ళు అనే ఫిక్స్ నేను అనను. ఇట్ డిపెండ్స్ అపాన్ ద చిప్. చిప్ అంటే ఒక సెన్సార్ చిప్ ఉంటుంది. టెంపరేచర్ సెన్సార్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ సెన్సార్. ఇట్ విల్ సెన్స్ ద టెంపరేచర్ అండ్ గివ్ యాక్యురేట్ వాల్యూస్. అదొక టెంపరేచర్ సెన్సార్ అన్నమాట. సో టెంపరేచర్ సెన్సార్ అనేది ఒక 3 to 4 months లో చేయగలగా ఒక చిప్. డిజైన్ పార్ట్ నేను చెప్తున్నాను. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద చిప్ అనమాట. బెటర్ నో ఆల్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏ చిప్ కోసం వర్క్ చేసి అది ఎలా సాధ్యం అవుతుందో కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఉద్యోగం మొదలు పెట్టాను. నాకు ఒక బ్లాక్ ఇచ్చారు. ఇది చేయమని చెప్పారు. ఈ సర్క్యూట్ ఇచ్చారు. అది నేను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఎఫిషియెంట్ గా ఇస్తే దే విల్ గివ్ మీ అ బిగ్గర్ వన్. సో నేను ఎంత ఎఫిషియెంట్ గా ఇచ్చాను వర్క్ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఎనీవన్ కెన్ డూ కంప్లీట్ ద టాస్క్. అలా కాకుండా ఐ హ్యాడ్ టు డూ మోర్ బెటర్. దెన్ ఏమవుతుందంటే దే విల్ గివ్ యూ బిగ్గర్ అండ్ బిగ్గర్ సర్క్యూట్స్. దట్స్ హౌ యూ విల్ గ్రో నాలెడ్జ్ ఆన్ ద ఆర్కిటెక్చర్ లెవెల్. అంటే వీలైనంత త్వరగా కెరీర్ స్టార్ట్ చేసుకున్న తర్వాత చిప్ లెవెల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. చిప్ లెవెల్లో నాకు వర్క్ ఇవ్వాలంటే ఒక ఫుల్ చిప్ లెవెల్లో వర్క్ ఇవ్వాలంటే నేను దానికి అనుగుణంగా ఐ హ్యావ్ టు డెలివర్ అనమాట. సింప్లీ పుట్ ఒక్క లైన్ లో చెప్పాలంటే ఒక 2-3 years పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేసి యూ హ్యావ్ టు వర్క్ అనమాట. ఎక్సలెంట్. సో మొత్తానికి ఈరోజు చాలా మంచి కాన్వర్సేషన్. చెప్పాలంటే నేను చాలా పర్సనల్గా నేర్చుకున్నాను విఎల్ఎస్ఐ. నాకు ఎందుకో ఫస్ట్ నుంచి కూడా ఈసీఏ అంటే కొంచెం భయం ఉండేది, అందుకే నేను సిఎస్సి తీసుకున్నాను నేను. బట్ మీలాంటి ప్రొఫెసర్స్ ఉండుంటే సిచ్యువేషన్ డిఫరెంట్ ఉండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు, బికాస్ ద వే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా చాలా బాగా జరిగింది. అండ్ నాకు తెలిసి ఎపిసోడ్ అందరికీ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇలాగే మనము ఇంకా ఫ్యూచర్లో చాలా టాపిక్స్ కవర్ చేద్దాము. సో మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాతో పాటు మా ప్లాట్ఫామ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. చివరి వాక్యం ఒక్కటి చెప్తానండి. ఈ ఇంజనీరింగ్ గ్రూప్ లో మెకానికల్, సివిల్, సిఎస్సి ఉన్నాయి కదా, ఇందులో అన్నిట్లో ఉన్నది మా ఈసీలో లేనిది ఒకటి చెప్తాను. చెప్పండి. మా ఈసీ చదవడానికి ఇమాజినేషన్ ఎక్కువ కావాలి. ఇమాజినేషన్ చాలా ఎక్కువ కావాలి. ఎందుకంటే మీరు సిఎస్సి అనుకోండి, అప్లికేషన్ మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. వీ కెన్ డూ థింగ్స్. మెకానికల్ పవర్ ఇస్తే మోటార్ తిరుగుతుంది. లైక్ ఎలక్ట్రికల్ సీ ద ఎలక్ట్రిసిటీ లైట్స్ అండ్ ఆల్. కానీ ఈసీలో నేను ఇంతవరకు మీకు చెప్పింది యూ కెనాట్ సీ. షిప్ లెవెల్లో, అటమ్స్ లెవెల్లో జరుగుతుంది కదా. సో వీ నీడ్ మోర్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ చాలా ఎక్కువ ఉండాలి. సో అదైతే చెప్పగలను కాన్ఫిడెంట్ గా. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే చివరి పంచ్ చాలా బాగుంది. అండ్ మీకు టీజీవి తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుందండి. ప్రొఫెషనల్. లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే టాపిక్స్ మీద నేను వేరే ఒక పాడ్కాస్ట్ లో పార్టిసిపేట్ చేశాను. బట్ ప్యూర్ ప్రొఫెషనల్ ఫస్ట్ టైం లైక్ హౌ ఏ ప్రొఫెషనల్ పాడ్కాస్ట్ ఈస్ కండక్టెడ్ అనేది నాకు ఫుల్ ఐడియా వచ్చింది అనమాట. మనం కాన్వర్జేషన్స్, ప్రీ రికార్డింగ్ కాన్వర్జేషన్స్ కానీ, లైక్ హౌ వీఆర్ అప్రోచింగ్ ద ఈచ్ క్వశ్చన్, లైక్ వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ లైక్ వాట్ టు సే
ప్లాన్ అనమాట, వెల్ ప్లాన్డ్, వెల్ ఎగ్జిక్యూటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవయ్య గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్, మీరు లక్ష్మి గారితో కనెక్షన్ ఏర్పరిచినందుకు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా పొడుపు కదా మర్చిపోయి ఉంటారు, బట్ అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నన్ను వేడిగా లేదా చల్లగా నింపండి, నాలో ఏదైనా ఉంచండి, నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. నేను ఏమిటి? మీరు గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే జవాబు వచ్చేసి కప్పు. ఓకే, కప్లో మనము హాట్ వాటర్ పెట్టొచ్చు, లేకపోతే హాట్ మిల్క్ పోయొచ్చు, లేదంటే కోల్డ్ వాటర్ పోయొచ్చు, కోల్డ్ మిల్క్ పోయొచ్చు, ఏదైనా పెట్టొచ్చు, అది తీసుకుంటుంది అన్నట్టు. అది వాళ్ళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్టయితే తెలుసు కదా మీకు ఏం చేయాలో, కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విన్నపం ఏంటంటే, మనం ఈ మధ్య 200 ఎపిసోడ్స్ రిలీజ్ చేసాము, బట్ మన రీచ్ అంతగా లేదండి. మీరు చాలామంది వింటున్నారు అని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, రేటింగ్స్ అనేది ఇవ్వండి ప్లీజ్. దయచేసి స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లో వింటున్నట్టయితే దయచేసి రేటింగ్ రివ్యూ ఇవ్వండి. దానివల్ల మన ప్లాట్ఫామ్ యొక్క రీచ్ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఎప్పటిలాగానే ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుంది. అంతవరకు సెలవు, నమస్కారం, టేక్ కేర్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.